హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీ రాజన్ అలియాస్ ఎస్పీఆర్. అందరికీ ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్. సో మన ఎల్టీఎక్స్ క్లాస్ తరపు నుంచి కూడా వైజాగ్ బ్రాంచ్లో మనం ఫ్రీ సెమినార్ అనేది కండక్ట్ చేస్తున్నాం. యూపీఎస్సీ 2024కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎవరైతే ఐఏఎస్ అవ్వాలని డ్రీమ్ చేస్తున్నారో, ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వారందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం. మీ యొక్క ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది ఇక్కడ ఆన్సర్ చేయడం అనేది జరుగుతుంది. లైవ్గా మీరు అటెండ్ అవ్వచ్చు, నేరుగా మన ఇన్స్టిట్యూట్కే వచ్చి మీరు అటెండ్ అవ్వచ్చు. ఫ్రీ సెమినార్. సో స్ప్రెడ్ దిస్ వర్డ్ అన్న. సో మీ సర్కిల్లో కూడా ఎవరైనా కానీ ఐఏఎస్కి డ్రీమ్ చేస్తున్నారు, ఐఏఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, యూపీఎస్సీ క్లియర్ చేయాలి అనుకుంటున్నారు అంటే కైండ్లీ షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఎందుకంటే సండే 12th March నాడు 10 AM మన సురేష్ సార్ తరపు నుంచి కూడా సో ఫ్రీ సెమినార్ అనేది మన విశాఖపట్నంలోని ఇన్స్టిట్యూట్లో ఎంవిపి కాలనీలో జరగనున్నది. సో డోంట్ వరీ నాన్న, యూ కెన్ ఆస్క్ ఎనీ డౌట్స్. మీరు డైరెక్ట్గా వచ్చేసి క్లాస్ని చూడొచ్చు, ఏ డౌట్ అన్నా అడగవచ్చు. అలాగే మీకు ఇంకా ఏమైనా అవగాహన తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు, ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా అడగచ్చు. మిగతా స్టాఫ్ కూడా కొందరు ఉంటారు, నేను కూడా మీకు అక్కడ అవైలబుల్లో ఉంటాను. సో డోంట్ వరీ, యూ కెన్ గెట్ ఆల్ యువర్ క్వైరీస్ డన్ క్లియర్లీ. అలాగే తప్పకుండా మిస్ అవ్వకండి, ఎందుకంటే ఫ్రీ సెమినార్ కాబట్టి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు కాకపోయినా కానీ ఇంకెవరన్నా కానీ దీనివల్ల బెనిఫిట్ అనేది పొందొచ్చు. అలాగే ఆల్రెడీ మనకు తెలిసినటువంటి విధంగా మన యూపీఎస్సీ ఇన్ఫినిటీలో మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో యానివర్సరీ మంత్లీ ఆఫర్ అనేది జరుగుతుంది. సో అందులో భాగంగా 10,000 రూపాయలు మనం డిస్కౌంట్ ఇస్తున్నామండి. కోర్స్ పైన ఆన్లైన్ కోర్స్ అనేది 65,000 రూపాయలు మనం 55,000 రూపీస్కే అందిస్తూ ఉన్నాం. దాంతోపాటు మనం ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తున్నాం. 5,000 రూపీస్ మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్లో ఉంటుంది. కోర్స్ అనేది మీకు లైవ్ క్లాసెస్ వినొచ్చు, రికార్డెడ్ క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. ఈ యొక్క ఆఫర్ అనేది వెరీ వెరీ లిమిటెడ్. ఓన్లీ 15th March వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి త్వరగా ఈ యొక్క ఆఫర్ అనేది పొందగలరు. అలాగే చూడండి, కొత్త బ్యాచెస్ వెరీ 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 ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అన్న. ఎందుకంటే న్యూ బ్యాచెస్ అనౌన్స్ చేస్తున్నప్పుడు మీరు న్యూ బ్యాచెస్లో జాయిన్ అయ్యారు అంటే మీ యొక్క అడ్మిషన్ కానీ, సక్సెస్ రేట్ కానీ, ప్రిపరేషన్స్ కానీ అంటే మిడిల్ ఆఫ్ ద ఆర్డర్ కాకుండా స్టార్టింగ్ నుంచే అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు. సో అద్భుతమైన అవకాశం ఇది. సో 1st April కంతా కూడా న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి తప్పకుండా జాయిన్ అవ్వచ్చు. అలాగే మన కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్. సో తప్పకుండా మిస్ కాకుండా కోర్స్ అనేది పొందగలరు. అలాగే చూడండి, ఇక్కడ మరీ చెప్తున్నాను, ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అయ్యంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తారు. అది మాత్రమే కాదండి, సో నాట్ ఓన్లీ ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాస్ ఎన్విరాన్మెంట్లో మీరు క్లాస్ నేర్చుకోవాలి, యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి, రెగ్యులర్ బేసిస్ మీద స్టడీ చేస్తూ ప్రిపేర్ చేస్తూ ఒక సర్కిల్తో మీరు ప్రిపేర్ అవ్వాలి, ఒక పాజిటివ్ మోటివేషన్తో ప్రిపేర్ అవ్వాలి అని కోరుకున్నారంటే ఆఫ్లైన్ బ్యాచెస్ అనేది విశాఖపట్నం మరియు హైదరాబాద్ 2 ప్లేసెస్లో మనం అరేంజ్ చేస్తున్నాము. సో 2 ఇన్స్టిట్యూట్స్ అనేవి మనం ఉన్నాయి. సో ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్ మీరు డైరెక్ట్గా రావచ్చు, ఏ 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. 3 days మీకు ఫ్రీ డెమో క్లాస్ మేమే ఇస్తున్నామండి. సో ఫ్రీగానే రండి, 3 రోజులు క్లాసుల్లో కూర్చోండి, క్లాసులు వినండి. మీకు ఎంత అద్భుతంగా చెప్తున్నామో వీరే విని తెలుసుకొని తర్వాత మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఇక్కడ ప్రొస్పెక్టివ్లో చాలా ఇన్స్టిట్యూట్స్ మీకు చెప్పేసి అంటారు, మనం అంతా కాదు. యూ కెన్ కమ్ అండ్ సీ అండ్ దెన్ డిసైడ్. మీ డెసిషన్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీ మీద మాకు నమ్మకం ఉంటుంది. సో మీకు మా మీద నమ్మకం రావడానికి మన వీడియోస్ చూడండి, వచ్చి మన ఇన్స్టిట్యూట్ చూడండి, తర్వాత మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. అలాగే త్వరగా జాయిన్ అవ్వాల్సిన నెసెసిటీ ఏముందంటే చూడండి, 1st April కంతా కూడా మనం కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు 10,000 రూపీస్ ఆఫ్ కూడా ఇస్తున్నాము. సో అందులో భాగంగా ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఇస్తున్నాము. సో ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు కాబట్టి సో కైండ్లీ 15th March వరకే ఈ యొక్క ఆఫర్ వ్యాలిడిటీ. ఇంకా మీకు 5 days మాత్రమే ఉంది కాబట్టి త్వరపడండి. సో దిస్ ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్ సజెషన్. తర్వాత చూడండి, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది మన వద్దన 10,000 రూపాయలకి అవైలబుల్లో ఉన్నాయి. ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి అంటే, స్టార్ట్ చేయాలంటే ప్రారంభ దశ ఏదో కాదు, మన యొక్క సో కాల్డ్ ఎన్సీఆర్టీ. అలాంటి అద్భుతమైన కోర్స్ మీకు 10,000 రూపాయలకే అందిస్తున్నాం. 5,000 రూపీస్ మీకు ఈఎంఐ కూడా పే చేసుకునే ఆపర్చునిటీ కూడా ఉంది నాన్న. ఇది కాకుండా మన వద్ద అద్భుతమైన ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, పబ్యాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ ఇలాంటి అద్భుతమైన 5 ఆప్షనల్స్ అనేది అందిస్తున్నాం. తప్పకుండా మిస్ కాకుండా ఈ ఆప్షనల్స్ అనేది 25,000 రూపీస్ కాస్ట్కే అందిస్తున్నాం కాబట్టి కైండ్లీ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఇది కూడా మీకు 1st April నుంచి న్యూ బ్యాచెస్ చెప్పును స్టార్ట్ చేస్తాం. ఈ యొక్క ఆఫర్ యొక్క వ్యాలిడిటీ 15th March వరకు మాత్రమే. ఎందుకంటే
రూపాయల డిస్కౌంట్ అనేది మీకు 15th మార్చ్ వరకు మాత్రమే అందుబాటులో అనేది ఉంటుంది. యా, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఆఫ్ ద డే. అంతకంటే ముందు నిన్న అడిగిన క్వశ్చన్కైనా ఆన్సర్ అనేది చూద్దాం. రెగ్యులర్గా మనం ఒక క్వశ్చన్ చూస్తూ ఉన్నాం, MCQs. జస్ట్ మనం థియరీ ప్రకారం చూడడం మాత్రమే కాకుండా అందులో కంటెంట్ కూడా మీరు నేర్చుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇన్ అక్వాటిక్ ఎకోసిస్టమ్. ఆక్వాటిక్ ఎకోసిస్టంలో డిజాల్వ్డ్ ఆక్సిజన్ గురించి కంటెంట్. సో ఇక్కడ చూడండి, ఇట్స్ కాన్సన్ట్రేషన్ ఇన్ ఫ్రెష్ వాటర్ ఈస్ యూజువల్లీ మోర్ దెన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ఎయిర్. ఎప్పుడైనా కానీ డిజాల్వ్డ్ ఆక్సిజన్ మన అట్మాస్ఫియర్లో ఉండే ఆక్సిజనే ఈ యొక్క వాటర్లో డిజాల్వ్ అయి ఉంటుంది. అలాంటప్పుడు ఫ్రెష్ వాటర్లో ఎలాగండి? సో ఇక్కడ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ కంటే ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుందా? ఖచ్చితంగా లేదు. సో చూడండి, అట్మాస్ఫియర్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఉంది. సో అట్మాస్ఫియర్లో మనకి ఎక్కువ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఉంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ మీకు తెలిసిందంటేనే సో మీకు ఆన్సర్ చేసింది. సో డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇస్ ఎ మెషర్ హౌ మచ్ ఆక్సిజన్ ఇస్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. సో వాటర్లో ఎంత ఆక్సిజన్ డిజాల్వ్డ్ స్టేట్లో ఉందనేది ఆన్సర్. సో ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అవైలబుల్ లివింగ్ ఫర్ ఆక్వాటిక్ అనిమల్స్. ఏదైతే ఆక్వాటిక్స్ నీటిలో నివసించే జీవులు ఏవైతే ఉన్నాయో అవి జీవించడానికి ఈ యొక్క ఆక్వాటిక్ ఆర్గానిజం లైఫ్ ఫామ్ సర్వైవ్ అవ్వడానికి డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది హెల్ప్ అవుతుంది. కాకపోతే కొన్ని లేక్స్, వాటర్ బాడీస్ వీటిలో కొన్ని క్వాంటిటీస్ చేంజ్ అవుతుంది. బట్ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఉండి మనకి ఎయిర్లో చూసేటప్పుడు 21% ఉంది. అంటే చాలా 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 ఎక్కువ. సో ఈ ఆప్షన్ మెథడ్ చూడండి, ఈ క్వశ్చన్స్ అనేది చాలా అద్భుతం. ఫస్ట్ క్వశ్చన్ తప్పని నాకు తెలిస్తేనే సో ఎలిమినేషన్ పద్ధతిలో ఇక్కడ చూడొచ్చు 1, 2, 3 మూడింటిని ఎలిమినేట్ చేస్తాను. నా ఆన్సర్ 3. నేను 3 కరెక్టో రాంగో కూడా నేను చదవలేదు, నాకు తెలియని కూడా తెలియదు, కానీ నా ఆన్సర్ నాకు వచ్చేసింది. చూడండి, 3 ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ అన్నారు, కానీ నాకు 3rd కరెక్ట్ అని కూడా తెలియదు, కానీ నేను ఆన్సర్ చేశాను. యూపీఎస్సీ అటెండ్ చేసేటప్పుడు ఎలిమినేషన్ పద్ధతి చాలా చాలా ఉత్తమమైన పద్ధతి. అలాగే సో మీకు ఏది కరెక్టో తెలిస్తే కదా మీరు ఎగ్జామ్లో సెలెక్ట్ అవ్వడం, ఏది తప్పో తెలిసినా కానీ మీరు ఎగ్జామ్లో సెలెక్ట్ అయిపోవచ్చు. సో ఇది చాలా జాగ్రత్తగా నేను ఆన్సర్ చేయాలి. సో మీకు ఈ మెథడ్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు తెలియడం కోసమే అందిస్తున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇట్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ బాడీ. ఇది ఎలాగండి? సో వాటర్ బాడీస్లో టెంపరేచర్, సో డిజాల్వ్ ఆక్సిజన్ లెవెల్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ టెంపరేచర్ అండ్ అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్. సో ఇక్కడ చూడండి అన్న, మనకి టెంపరేచర్ పెరిగిందంటే ఎవాపరేషన్ ఎక్కువ అవుతుంది. సో ఓవరాల్గా ఏంటంటే లోపల అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో ఈజీగా అనేది ఆక్సిజన్ బయటకు అనేది రిలీజ్ అవుతుంది. సో అప్పుడు మనకి ఏంటంటే ఎక్కువ ఆక్సిజన్ అనేది హీట్ అయిన సిచ్యువేషన్స్లో వాటర్ బాడీస్ హీట్ అయినప్పుడు డిజాల్వ్డ్ ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. సో అందువల్ల ఈ యొక్క స్టేట్మెంట్ ఉల్టా, కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగ్. థర్డ్ స్టేట్మెంట్ చూడండి, స్నో కవర్ ఆఫ్ ఐస్ ఆన్ వాటర్ రెడ్యూసెస్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్. సో చూడండి, ఎప్పుడైనా కానీ స్నో కవర్ ఆఫ్ అన్ ఐస్. సో ఇప్పుడు చూడండి, ఆ ఒక ఐస్ కవర్ అంటే వాటర్ బాడీలో ఒక నీటి వనరులు ఏదైతే ఉంటుందో దానిపైన ఐస్ లాగా షీట్ ఫామ్ అయిందంటే అప్పుడు ఆక్సిజన్ ఈజీగా డిజాల్వ్ కాదు కదా నాన్న. సో ఐస్ అండ్ స్నో రెడ్యూసెస్ ద అమౌంట్ ఆఫ్ సన్లైట్ రీచింగ్ ద aquatic plant, thereby reducing the photosynthesis and oxygen production. సో చూడండి, ఎప్పుడైతే ఐస్ ఇదైతే ఇక్కడ పైన ఫర్ ఎగ్జాంపుల్స్ ఒక చల్లటి ప్రాంతాల్లో ఆ నీటి వనరుల పైన ఐస్ ఫామ్ అయి ఉంటుంది. అలాంటప్పుడు సన్లైట్ అనేది లోపలికి పెనిట్రేట్ కాదు, ఫోటోసింథసిస్ జరగదు, అప్పుడు ఆక్సిజన్ ప్రొడక్షన్ కూడా జరగదు. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపనింగ్. ఆటోమేటిక్గా ఏంటంటే అప్పుడు డిజాల్వ్ ఆక్సిజన్ లెవెల్ అనేది లోగా అనేది ఉంటుంది. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అయినప్పుడు మీ ఆప్షన్ బి ఈజ్ ద ఓన్లీ ఆన్సర్ అవైలబుల్. చాలా చాలా ఈజీ. కాకపోతే ఏది కరెక్టో తెలిస్తే కదా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేది, ఏది తప్పో తెలిసినా కానీ ఆన్సర్ కరెక్ట్గా చేయొచ్చు. సో ఇక్కడ డబల్ అండ్. సో చాలామందికి ఏంటంటే సార్ క్వశ్చన్లు విచిత్రంగా ఉన్నాయి సార్, క్వశ్చన్లు కష్టంగా ఉన్నాయి సార్, ఎలా డీల్ చేయడం సార్ అని ఒక కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్లో పడిపోతుంటారు. యూ నీడ్ నాట్ వరీ నాన్న. సో జస్ట్ కొద్దిగా మీరు కాన్సన్ట్రేట్ చేస్తే చాలు, మీకు ఈజీగా అర్థమైపోతుంది. తర్వాత మనం ఈరోజు నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే చీతాస్ అనేది రీఇంట్రొడక్షన్ గురించి ఒక స్కీమ్ ఉంది. నమీబియా నుంచి మనము, అలాగే సౌత్ ఆఫ్రికా నుంచి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో దిస్. సో చూడండి, 8 ఆఫ్రికన్ చీతాస్ అనేది మనం నమీబియా నుంచి, 12 ఆఫ్రికన్ చీతాస్ సౌత్ ఆఫ్రికా నుంచి మన ఇండియాలో రీఇంట్రడ్యూస్ చేస్తాం. 1950 కాలానికి మనకి ఏంటంటే చీతాస్ అనేది ఇండియాలో అంతరించిపోయాయి. అలా అంతరించిపోయిన చీతాస్ అనేది మనం మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేస్తాం. కానీ వాటి యొక్క ఇంపాక్ట్ అనేది, సో చూడండి, ఇది స్కీమ్ గురించో అక్కడ జరుగుతున్న విషయం గురించో కాదు, ఇంపాక్ట్ గురించి. ఇంపాక్ట్ అంటే ఏంటి, అది ఎలా మన ఇండియా యొక్క ప్రెసెంట్ డే గ్రాస్ ల్యాండ్స్ని, ప్రెసెంట్ డే ఎకోసిస్టమ్ని ఇంపాక్ట్ చేస్తుంది. సో అంటే ఈ టాపిక్ అనేది మీకు
జిఎస్ పేపర్ త్రీలో సో కాల్డ్ ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ అనే కాన్సెప్ట్లో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా? ఎందుకంటే కొంతకాలం వరకు లేని ఇవి మళ్ళీ మనం రీఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాటి వల్ల జరిగే ఇంపాక్ట్స్ కానీ అవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన నెసెసిటీ అనేది ఉంది. సరే, ఎక్కడ మనం ఇంట్రడ్యూస్ చేస్తాం? సో చూడండి, ఈ చీతాస్ ఏవైతే ఉన్నాయో మనము ఏం చెప్పాను, 8 ఎక్కడి నుంచి, నమీబియా నుంచి. ఓకేనా? నమీబియా అనేది అంటే ఆఫ్రికాలో ఉంటున్న ఒక కంట్రీ, అక్కడి నుంచి. తర్వాత 12 అనేది సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చాము. సో వాటిని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అంటే మధ్యప్రదేశ్లో. ఎక్కడన్నా మధ్యప్రదేశ్లో ఎక్కడ అంటే కునో నేషనల్ పార్క్. ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఎప్పుడు కూడా దీంట్లో మిస్టేక్ చేయకూడదు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మనం సెలెక్ట్ అయ్యే పాసిబిలిటీ ఎలా మారుతుందంటే మనము ఎప్పుడైనా కానీ ఒక విషయాన్ని చదివేటప్పుడు ఏంటంటే ఏది అంటే అందరూ ఈజీగా ఆన్సర్ చేసేది మనము పొరపాటును కూడా మిస్టేక్ చేయకూడదు. అలాంటివి కూడా ఏంటంటే మనము చాలా చాలా జాగ్రత్తగా అనేది ఆన్సర్ చేయాల్సిన నెసెసిటీలో ఉంటాం కాబట్టి సో నెవర్ మేక్ వెరీ సింపుల్ మిస్టేక్స్. సో ఇది తర్వాత చీతాస్ గురించి కొన్ని డేటా అనేది చదువుకున్నాం. సో చీతాస్ అనేది చాలా వరకు ఏంటంటే పొడవటి లెగ్స్, స్పాటెడ్ కోటింగ్ ఉంటుంది. సో చూడండి, బ్లాక్ డాట్స్ అనేది ఉంటుంది. సో వాటి యొక్క స్ట్రక్చరు, అలాగే ఏంటంటే దే హ్యావ్ అ బ్లాక్ టియర్ మాస్. అంటే ఇక్కడ మూతి దగ్గర ఏంటంటే బ్లాక్ టియర్గా ఉంటుంది. కొద్దిగా జూమ్ చేస్తే బాగుంది ఇమేజ్, బట్ పర్లేదు, ఇంతే జూమ్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇవి చాలా వరకు స్పీడెస్ట్ అనిమల్ చెప్పచ్చు. సో చూడండి, చీతాస్ అనేది ఫాస్టెస్ట్ ల్యాండ్ అనిమల్స్ అని కూడా చెప్తారు. సో చీతాస్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తున్నాను, సో దట్ లెట్ us లెర్న్. సో చీతాస్ అంటే ఏంటంటే చూడండి, 70 మైల్స్, ఓకేనా, 70 మైల్స్ పర్ హవర్, ఓకేనా, 70 మైల్స్ పర్ హవర్ విత్ ఇన్ సింగిల్ బర్స్ట్ అన్న. విత్ ఇన్ సెకండ్స్లో అంత స్పీడ్ అనేది అందుకోగలవు. అలాగే ఇవి ఏంటంటే చూడండి, కార్నివోరస్ అనిమల్స్. అంటే సో ఇవి ఆకులు ఇవన్నీ తినేది కాదు. పాపం చీతాస్ అంటే ఏంటి, ఇంకో అనిమల్ని వేటాడి దున్ని తింటుందన్నమాట. కాకపోతే మనకి ఎగ్జామ్లో ఏంటి, ఐయుసిఎన్ లిస్ట్లో చీతాస్ అనేది ఏంటి నాన్న, చీతాస్ అనేది వల్నరబుల్. మన ఇండియాలో అంతరించిపోయింది అనేసి ఎండేంజర్డ్ అయ్యి రాసేయకూడదు. మనము వల్నరబుల్ గుర్తుపెట్టుకోండి. మన ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం, మన ఇండియాలో అంతరించిపోయింది అనేసి ఎండేంజర్డ్ ఏదో పెట్టేపోతారు. గుర్తుపెట్టుకోండి, వల్నరబుల్ పొజిషన్స్ అనేది ఇచ్చున్నారు. అలాగే సో సుమారుగా వీటి యొక్క జనాభా అనేది వైల్డ్లో అనేది చాలా వరకు 7,000కు పైగా, ప్రపంచవ్యాప్తంగా వచ్చేసి 7,000+ పాపులేషన్ అనేది ఉంది నాన్న. తర్వాత ఏంటంటే వీటి యొక్క హ్యాబిటేట్ లాస్ వలనో ఇంకా ఇతర స్ట్రెస్ వలనో ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఇవి చనిపోతూ ఉన్నాయి, అంటే అంతరించిపోతూ వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మోర్ వల్నరబుల్. సో అలాగే మన ఇండియన్ గవర్నమెంట్ ప్లాన్ ఏంటో చూసుకుందాం. సో ఇండియన్ గవర్నమెంట్ ప్లాన్ అనేది ఏంటంటే ఇంకో రాబోయే కాలానికి మనం ఏంటంటే ఇంకా మల్టిపుల్ చీతాస్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేయాలి అనేది గోల్గా అనేది పెట్టుకున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ ప్లాన్ అలాగే రీఇంట్రొడక్షన్ చేస్తున్నారే కానీ అవి మన ఇండియన్ గ్రాస్ ల్యాండ్స్ పైన, ఇండియాలో ఉంటున్న కునో నేషనల్ పార్క్ వాటిలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా, ఆ గ్రాస్ ల్యాండ్స్ పైన ఎలాంటి ఇంపాక్ట్ కలిగిస్తుంది, ఎలాంటి ప్రభావం కలిగిస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్ చెప్తున్నా కదా, ఇది మెయిన్స్లో మీకు ఇంపార్టెంట్ అన్న. సో మనము ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం కానీ ఇలాగే మనం డైరెక్ట్గా హిందూ పేపర్ నుంచి మన యొక్క కాల్ మెయిన్స్లో అడిగేయచ్చు అనే క్వశ్చన్ ఇది. అంటే మన ఇండియన్ గ్రాస్ ల్యాండ్స్ పైన ఎలాంటి ప్రభావం చేస్తుంది. చీతాస్ అనేది ఏంటంటే ప్రెడేటర్స్. అంటే ఏంటి, చీతాస్ అనేవి ఇంకో దాన్ని వేటాడి చంపుకొని తింటుంది. అలాంటప్పుడు మన హెర్బీవోరస్ పాపులేషన్ పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి సో వాటిని రెగ్యులేట్ చేయొచ్చు. సో అప్పుడు ఏం చెప్పొచ్చు నాన్న, రెగ్యులేట్ హెర్బీవోర్ పాపులేషన్ అంటే సో చెట్లను చీమలను తినుకుంటూ బతుకుతుంటాయి కదా జీవులు, వాటిని, ఓకేనా. సో పాపం వెజిటేరియన్స్ని పాపం మన నాన్ వెజిటేరియన్ వేసేస్తుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే హెర్బీవోర్ పాపులేషన్ రెడ్యూస్ చేయడానికి ప్రాముఖ్యంగా చెప్పాలి అంటే ఈ ప్రాంతంలో వచ్చేసి యాంటీలోప్స్ కానీ, ఓకేనా, తర్వాత గజల్స్ కానీ, సో ఇవి జింకల పాపులేషన్ పెరిగిపోతుంది అంటున్నారు. సో ఇలాంటివన్నీ కూడా రెగ్యులేట్ చేయడానికి ఇవి నేచురల్ ప్రెడేటర్గా అనేది ఉంటుంది. సో సార్ అసలు రెగ్యులేట్ చేయడం ఎందుకు సార్, పాపం ఈ బతకని సార్, వేలల్లో బతకని సార్ అంటే సింపుల్ థింగ్ అన్న. ఈ సమస్యను మనము ఓవర్కమ్ చేయడం వల్ల ఓవర్ గ్రేజింగ్ లాంటి సమస్యలను మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. తర్వాత గ్రాస్ ల్యాండ్స్ డ్యామేజ్ కాకుండా కూడా రక్షించుకోవచ్చు.
ఇదేంటి సార్ కొత్తగా చెప్తున్నారు అంటే, గ్రాస్ ల్యాండ్స్ని మనం సంరక్షించుకోవడం అంటే, గ్రాస్ ల్యాండ్స్ ప్రొటెక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాన్న, ఇప్పుడు ఎక్కువగా ఓవర్ గ్రేసింగ్ చేయడం వల్ల, అలాగే గ్రాస్ ల్యాండ్స్ డిసింటిగ్రేట్ అవ్వడం వల్ల నేచురల్ హ్యాబిటేట్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. అలాంటి ఇంబ్యాలెన్స్ కాకుండా మనము ఎప్పుడూ కూడా హయ్యర్ టేబుల్లో ఉంటున్న అనిమల్స్ అనేది ఎక్కువ అయ్యటం అన్న, అప్పుడే ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. తర్వాత ఇలా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వీ కెన్ ఇంక్రీజ్ ద బయోడైవర్సిటీ. సో అక్కడ ఉంటున్న బయోడైవర్సిటీ అనేది పెరుగుతుంది అనేది మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మనము బ్యాలెన్స్డ్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేస్తున్నాం. ఏంటి నాన్న? బ్యాలెన్స్డ్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా ఒక వెరైటీ ఆఫ్ ఎకోసిస్టమ్ అనేది అక్కడ సస్టైన్ అవుతుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీసీస్ అనేది అక్కడ సర్వైవ్ అవ్వగలుగుతుంది. తరువాత ఇవి గ్రాస్ ల్యాండ్స్ యొక్క, మన ఇండియన్ గ్రాస్ ల్యాండ్స్ యొక్క రూపురేఖలను మార్చగలదు. అంటే దే కెన్ హెల్ప్ గ్రాస్ ల్యాండ్ హెల్త్. ఎంత మాట గ్రాస్ ల్యాండ్ ఆరోగ్యానికి మన చీతాలు కాపాడుతాయా? ఏమిటి అదెలా సార్ కరెక్ట్ అంటారా? సో చూద్దాం. చూడండి, సింపుల్ థింగ్ అన్న, హెర్బివోరస్ అనిమల్స్ ఎక్కువగా ఉన్నాయంటే ఓవర్ గ్రేజింగ్ చేస్తుంది అని చెప్పాను. ఓవర్ గ్రేజింగ్ చేస్తే ఏంటి? ఓవర్ గ్రేజింగ్ చేస్తే సాయిల్ ఎరోషన్ అవుతుంది అన్నమాట. సాయిల్ ఎరోషన్ అయితే ఏంటి? గ్రాస్ ల్యాండ్స్ కాస్త డిటరియేట్ అవుతాయి, అవునా? సో అప్పుడు దిస్ విల్ క్రియేట్ ఎకాలజికల్ ప్రాబ్లం. ఓకేనా? ఎకాలజికల్ ప్రాబ్లమ్స్ అనేది సాయిల్ ఎరోషన్ వల్ల వస్తుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే మన నేచురల్ ప్రెడేటర్ని తీసుకొస్తున్నామో, హెర్బివోరల్ పాపులేషన్ రెగ్యులేట్ చేస్తున్నామో, అప్పుడు సఫిషియంట్ టైం అనేది ఇస్తుంది. సో రిజనవేషన్కి అంటే ఆ గ్రాస్ ల్యాండ్ రెజనవేషన్కి చేసి టైం ఇస్తుంది. సో అప్పుడు దాని యొక్క ఆరోగ్యం అనేది కాపాడుతుంది. ఎలాగైతే జంతువుల యొక్క ఆరోగ్యం ఇంపార్టెంటో, మనకి మన సో కాల్డ్ ఎకోసిస్టమ్ యొక్క ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్. అలాగే మనకి ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏంటంటే ఇండియన్ గ్రాస్ ల్యాండ్స్లో మనకి ఎకో టూరిజం, సో అంటే ఏంటి, బూస్ట్ అవర్ ఎకో టూరిజం. మన ఇండియన్స్ యొక్క ఎకో టూరిజం ఏదైతే ఉంటుందో ఆ ఎకో టూరిజం అనేది మనం బూస్ట్ చేయొచ్చు అన్నమాట. సరే సార్, దీనివల్ల ప్రాబ్లమ్స్ లేదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇలా రీఇంట్రొడక్షన్ చేసేటప్పుడు ఏంటంటే సో దెర్ ఆర్ ఛాలెంజెస్లో ఏంటంటే సో కొన్నిసార్లు ఏంటంటే సో ఇక్కడ ఆల్రెడీ కొన్ని ప్రెడేటర్స్ ముందు నుంచే ఉన్నాయి. సో అవునా? సో అంటే ఆ ప్రెడేటర్స్ ఇది ఏమవుతుంది, కాంపిటీషన్. సో అంటే ఏంటంటే కాంపిటీషన్ విత్ ప్రెడేటర్స్ అంటే ఆల్రెడీ ఉంటున్న ప్రెడేటర్స్ ఏవైతే ఉంటున్నాయో కార్నివోరస్ అనిమల్స్, వాటితో కాంపిటీషన్. తర్వాత ఛాలెంజెస్లో ఆల్రెడీ మన ఇండియన్ జనాభా రాకెట్ ఎగిరినట్టు ఎగురుతూ ఉంది. కాకపోతే మనకేంటి, హ్యూమన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్స్ అనేది పెరుగుతుంది, హ్యూమన్ యాక్టివిటీస్ పెరుగుతున్నాయి. అందువల్ల హ్యూమన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా వీటి వల్ల పెరగచ్చు అనేది మనము చెప్పచ్చు. సో ఈ గ్రాస్ ల్యాండ్ ఏరియాస్లో ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ అయ్యి ప్రజలు ఆక్రమిత స్థానం ఎంతైతే ఉందో అక్కడంతా కూడా ఏంటంటే సో ఓవరాల్గా ఏంటంటే అక్కడున్న ప్రాంతంలో అనేది ఇంపాక్ట్ కలిగించవచ్చు అంటున్నారు. సో కాకపోతే ఏంటంటే కొందరు ఏంటంటే దీనికి ఆపోజిట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఏంటంటే సో ఇక్కడ చీతాస్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మన ఎకోసిస్టమ్ ఏమి కాపాడబోయేది లేదు, మనం ఏమి మర్చిపోయేది లేదు. చాలా వరకు ఏంటంటే నేచురల్ ఎకోసిస్టమ్ అంతా కూడా ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఆల్రెడీ మన నేచురల్ ఎకోసిస్టమ్ ఎన్నో వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఎన్నో చేసుకోవచ్చు. ఇప్పుడు మన ల్యాండ్ అనేది మనకి తగ్గిపోతుంది కదా అంటున్నారు. సో ఇలా కొన్ని స్టోరీస్ మనకి కొన్ని చెప్తూ ఉంటారు. కాకపోతే మనకి ఏంటంటే సో మన యొక్క ఇండియన్ సిస్టమ్ అనేది ఇలా చేయడం వల్ల ఎలాంటి పాజిటివ్ ఇంపాక్ట్ కలిగిస్తుంది అనేది కొన్ని ఉదాహరణల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ ఉదాహరణలో ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు అంటే ప్రాజెక్ట్ టైగర్ అనేది ఒక అద్భుతమైన ఉదాహరణ. ప్రాజెక్ట్ టైగర్ అనేది తెచ్చిన తర్వాత మనం తీసుకున్నాము అంటే ఆ టైగర్ ప్రకారం 53 రిజర్వ్స్ అనేది తయారు చేశారు. ఓకేనా? 53 టైగర్ రిజర్వ్స్ అనేది రెడీ చేశారు. ఈ రిజర్వ్స్ రెడీ చేసిన తర్వాత ఏంటంటే సుమారుగా మన ఇండియాలో ఉంటున్న 2.3% జియోగ్రఫికల్ ఏరియా, అంటే మన ఇండియాలో ఉంటున్న జియోగ్రఫికల్ ఏరియాలో సో అంటే కొన్ని సక్సెస్ విషయాలు మనం చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఈ 2.3% జియోగ్రఫికల్ ఏరియాలో వీటి యొక్క విస్తీర్ణత అనేది కలిగి ఉంది. సో ఓవరాల్గా ఏంటంటే వాళ్ళు స్టడీ చేసిందంటే దీని ద్వారా ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఆ ప్రాంతాన్ని సంరక్షించడానికి, ఎప్పుడైనా చూడండి ఒక వైల్డ్ అనిమల్ ఉందంటే మనుషులు అక్కడికి పోరు కదా నాన్న, అక్కడున్న ఎకోసిస్టాన్ని కాపాడడానికి కూడా మనము హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చా?
దట్ ఈస్ వాట్ నన్న. అలాగే ఇలాంటి ఇప్పుడు టైగర్ ప్రాజెక్ట్ అనేది టైగర్ని సంరక్షించడానికి కొన్ని ప్రాంతాల్లో రీఇంట్రొడక్షన్ కూడా చేసినట్టే కదా. తర్వాత ఏంటంటే ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్. సో ఇలాంటి ఒక ప్రాజెక్ట్స్ అనేది ఎల్లో స్టోన్, ఓకేనా, ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్, ఓకేనా. ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ అనేది యూఎస్ఏలో ఉంది నాన్న. సో అందులో వూల్స్, ఓకేనా, సో తోడేళ్ళు వూల్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో వూల్స్ ఇంట్రడ్యూస్ చేసి అక్కడ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అంటే అక్కడున్న చాలా వరకు, ఓకేనా, దానివల్ల ఏంటంటే కంట్రోల్ ద ఎల్క్ పాపులేషన్. అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల కంట్రోల్ ద ఎల్క్ అనేది ఒక హెర్బివరస్ అనిమల్స్, వాటి యొక్క పాపులేషన్ అనేది తగ్గించింది. దానివల్ల ఓవర్ గ్రేజింగ్ కంట్రోల్ అయిందంట. ఓవర్ గ్రేజింగ్ అనేది కంట్రోల్ అంటే ఇవన్నీ ప్రాక్టికల్ ప్రూఫ్స్. అంటే కొంతమంది కాదు, కుదరదు, ఏమీ కాదు అంటుంటారు కదా, లేదు అలా అవుతుంది అనే దానికి ఉదాహరణ లేవు. సో ఇలా కొన్ని స్పీసీస్ అనేది ఇంకొక స్పీసీస్కి అలాగే బ్యాలెన్స్డ్ ఎకోసిస్టాన్ని కన్సిడర్ చేయడానికి ఏంటంటే ఇవన్నీ కూడా పాజిటివ్ ఇంపాక్ట్ అనేది కలిగిస్తున్నట్టు మనం చూస్తున్నాం. అలాగే మనకి కొన్ని సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి, కొన్ని నెగటివ్ స్టోరీస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే వీ నీడ్ టు టేక్, ఎందుకంటే ఒక నేచురల్ ఎకోసిస్టాన్ని మెయింటైన్ చేయడం అనేది ఇట్ ఈస్ అ బేసిక్ నెసెసిటీ ఇన్ ఇండియన్ సిస్టమ్. సో అది నేచురల్గా డిస్టర్బ్ చేసింది హ్యూమన్సే కాబట్టి మనమే నేచురల్ పద్ధతిలో వాటిని కూడా ఇలాగైనా కానీ రీఇంట్రొడ్యూస్ చేసి బ్యాలెన్స్ చేయాలి నాన్న. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, సో మన క్లాసెస్ అనేది అద్భుతంగా చెప్పడం మాత్రమే కాకుండా మన నోట్స్ కూడా క్లియర్ కట్గా మీకు నీట్గా రాసి అందిస్తాను. సో మీకు కరెంట్ అఫైర్స్ నోట్స్గా కూడా ప్రతి ఒక్క కంటెంట్లో అద్భుతంగా అనేది హెల్ప్ అవుతుందన్న. సో తప్పకుండా వీడియోని ఫాలో అయిన తర్వాత మీకు కంటెంట్ కూడా అవైలబుల్లో ఉంటుంది కాబట్టి యూ కెన్ టేక్ ఇట్ అండ్ యూ కెన్ ఇంకా మీకు ఏమన్నా కానీ కరెక్ట్ చేసుకోవాలన్నా యాడ్ ఆన్ చేసుకోవాలన్నా మీరు చేసుకోవచ్చు. మరి డీటెయిల్గా అనేది ప్రిపేర్ అవ్వచ్చు అన్న. మీ ప్రిపరేషన్కి యూస్ అయ్యే విధంగా ఇంకా క్వాలిటేటివ్ స్టడీ అనేది మనం అందిస్తూ ఉన్నాం. సో తర్వాత వీఆర్ రీడింగ్ అబౌట్ ఇండియాస్ లాజిస్టిక్ సిస్టమ్. సో ఇక్కడ చూడండి, ఇండియా యొక్క లాజిస్టిక్ సిస్టమ్ సంబంధించి ఇది రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించిన ఆర్టికల్. సో గవర్నమెంట్ తరపు నుంచి కూడా గతి శక్తి అంటే మన యొక్క ఇండియన్ లాజిస్టిక్స్ని వాళ్ళు చేంజ్ చేయడానికి గవర్నమెంట్ అనేది ఒక మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చింది. దానికి సంబంధితమైన ఆర్టికల్ ఇదే, అంటే ఇండియన్ రైల్వేస్ మరియు గతి శక్తి. సో ఇది రైల్వేస్కి సంబంధితమైన ఆర్టికల్, దట్ ఈస్ ఇండియన్ రైల్వేస్. సో ఇండియన్ రైల్వేస్ అలాగే మన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్, ఓకేనా, అదే గతి శక్తి. సో రెండు కంటెంట్ నాన్న. సో ఒకటి రైల్వేస్, తర్వాత ఏంటంటే గతి శక్తి. సో గతి శక్తి అనేది ఏంటి, సో వాటికి సంబంధితమైన ఆర్టికల్ అనేది మనము చూస్తాం. సో క్లియర్గా చూడండి. సో గవర్నమెంట్ అనేది సో సుమారుగా 2023 బడ్జెట్లో చూడండి, సో ఈ యొక్క ప్లాన్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో ఓవరాల్గా ఏంటంటే గతి శక్తి స్కీమ్ మీద 10,000 crores అనేది పెట్టుబడి. అంతకుముందు 5,000 crores ఉంది, ఇప్పుడు 10,000 crores అనేది ఇన్వెస్ట్మెంట్ చేశారు. అలాగే ఇండియన్ రైల్వేస్ మీద 2.4 lakhs, ఓకేనా, 2.4 lakh crores అనేది పెట్టుబడి పెట్టారు. సో అంటే ఏంటి, ఓవరాల్గా ఇండియా యొక్క లాజిస్టిక్ కాంపిటేటివ్నెస్ అనేది రైల్వేస్లో ఇంక్రీజ్ అవ్వాలి. లాజిస్టిక్ సపోర్ట్ అనేది మనం పెంపొందించాలి. అందులో ఉంటున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజెస్ అనేది మనము ఇంప్రూవ్ చేయాలి. అంటే వీరి యొక్క ప్లాన్. సో ప్లాన్ ఏంటంటే ప్లాన్ వచ్చేసి ఇండియన్ రైల్వేస్, ఓకేనా, రైల్వేస్ యొక్క లాజిస్టిక్స్, ఓకేనా, రైల్వేస్ యొక్క లాజిస్టిక్స్ అనేది ఇంత ఎక్కువ పెట్టుబడి పెట్టారంటే ఏదో ఒక ప్లాన్ ఉంటుంది కదా. లాజిస్టిక్స్ అనేది 27% నుంచి 45%కి మనం సాధించాలి. అంటే లాజిస్టిక్ సపోర్ట్ అనేది మనం పెంచాలి. సో అలాగే దానికి సంబంధించిన ఛాలెంజెస్, ఎఫిషియన్సీ ప్రతి ఒక్కటి మనము ఇంక్రీజ్ చేయాలి అని చెప్పారు. సో ఇవన్నీ కూడా మన యొక్క రైల్వే అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ స్కీమ్ ఏందో మనం తెలుసుకుంటే బాగుండు, అవునా కదా నాన్న. ఎస్, పిఎం గతి శక్తి. సో మనం ఏం తెలుసుకుందాం, పిఎం గతి శక్తి అంటే ఏంటి. పిఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్. సో పిఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అంటే ఏంటో తెలుసుకుందాం. నేషనల్ మాస్టర్ ప్లాన్ అసలైన ప్లాన్ ఏంటి, దాంట్లో ఉన్న ఈ విషయం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క ప్లాన్ అంటే ఏంటంటే ముఖ్యంగా ఇండియాలో వచ్చేసి ఇది ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారంటే 2021లో ఇంట్రొడ్యూస్ చేశారు. సో దాని యొక్క ఎయిమ్, ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎయిమ్ వచ్చేసి నాన్న ఎకనామిక్ గ్రోత్ అండ్ సస్టైనబుల్. సో ఎకనామీ అనేది, ఓకేనా, ఎకనామిక్ గ్రోత్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఓకేనా. సో ఐ నీడ్ టు రైట్ లైక్ దిస్. ఎకనామిక్ గ్రోత్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది సాధించాలి. అలాగే సాధించడం ఎందులో, ఏ సెక్టార్లో, ముఖ్యంగా వారి యొక్క ఫోకస్ మెయిన్ టార్గెట్ అనేది దేంట్లో అంటే
ఫార్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనము డెవలప్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏ సెక్టార్లో అంటే రోడ్స్, రైల్వేస్, ఓకేనా, రోడ్స్, రైల్వేస్, తర్వాత ఏంటంటే ఎయిర్పోర్ట్స్, అన్నిట్లో కూడా మన ట్రాన్స్పోర్ట్ మీడియంస్ ఏవైతే ఉన్నాయో, అలాగే పోర్ట్స్, ఓకేనా, పోర్ట్స్, ఇంకా వాటర్ వేస్, అన్నిట్లో కూడా ఇంకా ప్రతి ఒక్క ఫీల్డ్లో ఏంటంటే మనం లాజిస్టిక్స్ కూడా డెవలప్ చేయాలి అనేదే వీరి యొక్క ప్లాన్. ఇదే ఈ యొక్క పిఎం గతి శక్తి యొక్క మాస్టర్ ప్లాన్. సో దీనికోసమే బడ్జెట్లో ఎక్కువ అలొకేషన్ అనేది చేశారు. సో అలాగే ఏంటంటే వీరి యొక్క ప్లాన్లో అనేది 5 మెయిన్ కారిడార్స్ని డెవలప్ చేయాలి. అంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తున్నాం అంటే 5 మెయిన్ కారిడార్స్గా కన్సిడర్ చేస్తున్నాం. సో ఆ 5 మెయిన్ కారిడార్స్ ఏవి, అవి ఎక్కడ, ఓకేనా, 5 మెయిన్ కారిడార్స్ అనేది ఏది, ఓకేనా, వారు కన్సిడర్ చేసుకున్న కారిడార్స్ ఇది. ఇవి మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏదైతే మనం నేర్చుకున్నామో ఇది ప్యూర్ ఎకనామీ రిలేటెడ్ ఆర్టికల్ అన్న రైల్వే సంబంధించింది. జిఎస్ పేపర్ 3లో వస్తుంది మీకు ఎకనామిక్స్ సంబంధించిన ఆర్టికల్. సో అలాగే చూడండి 5 మెయిన్ కారిడార్స్లో తీసుకున్నా అంటే ఈస్ట్ వెస్ట్ కారిడార్, ఓకేనా, ఈస్ట్ వెస్ట్ కారిడార్. సో ఈస్ట్ వెస్ట్ కారిడార్ అంటే ముఖ్యంగా ఏంటంటే దిస్ ఇస్ కనెక్టింగ్ ద రీజియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో అస్సాం నుంచి, ఓకేనా, అస్సాం నుంచి కూడా గుజరాత్ని కనెక్ట్ చేసే రీజియన్నే ఈస్ట్ వెస్ట్ కారిడార్ అంటారు. తర్వాత నార్త్ సౌత్ కారిడార్ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కాశ్మీర్, ఓకేనా, శ్రీనగర్ నుంచి కూడా ఇట్ ఈస్ కనెక్టింగ్ ద కన్యాకుమారి. సో ఈ మొత్తం ఈ ప్రాంతాన్ని అంతా కూడా కనెక్ట్ చేసే ఒక రీజియన్. తర్వాత సో నార్త్ ఈస్ట్, ఓకేనా, నార్త్ అండ్ ఈస్ట్ కారిడార్లో ఏంటంటే ప్రముఖంగా దే విల్ బి డెవలపింగ్ ద రీజియన్స్. అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని కనెక్ట్ చేసుకోవడం. అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఓకేనా, నార్త్ ఈస్ట్ కారిడార్ అంటారు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ముఖ్యంగా మణిపూర్ నుంచి కూడా నాగాలాండ్ వరకు. అంటే సో ఏదైతే మనకు పూర్వాంచల్ హిల్స్ ఉంటాయో ఆ ప్రాంతాన్ని, ఓకేనా, సో ఆ ప్రాంతం ప్రజల్ని అన్నిటినీ కనెక్ట్ చేస్తూ డెవలప్ చేసిన ఒక కారిడార్. తర్వాత సౌత్ వెస్ట్ కారిడార్ అనేది ఏంటంటే సో మహారాష్ట్ర, ఓకేనా, మహారాష్ట్రలోని రత్నగిరి నుంచి కూడా కన్యాకుమారి వరకు కనెక్ట్ చేస్తారు. సో దీన్నే మనం ఏమంటాము, సౌత్ వెస్ట్ కారిడార్ అంటారు. తర్వాత ఈస్ట్ కోస్ట్ కారిడార్ అంటే మనకు తెలుసు కోల్కతా నుంచి కన్యాకుమారి. సో దాన్నే మనం ఏంటంటే ఈస్ట్ కోస్ట్ కారిడార్ అంటారు. ఈ మొత్తం అంతా కూడా మనం ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనేది డెవలప్మెంట్ అందించి సో ఫ్రీట్ మూమెంట్ మనకు లగేజెస్ కానీ ప్రోడక్ట్స్ కానీ ట్రాన్స్పోర్ట్ పాసిబిలిటీస్ లాజిస్టిక్ సపోర్ట్స్ అనేది మనం ఇంప్రూవ్ చేయడానికి దానికోసం మొత్తం కనెక్టివిటీని ఇంప్రూవ్ చేస్తూ హైవేస్ కానీ రోడ్వేస్ కానీ రైల్వేస్ కానీ ప్రతి ఒక్కటి డెవలప్ చేసే ఒక ప్రాజెక్ట్. సో అలాగే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే వారు రైల్ కార్గో మూమెంట్స్ మీద ప్లాన్ చేస్తున్నారు. సో గూడ్స్ ట్రైన్ అంటుంటాం కదా, సో అలా రైల్వే ద్వారా లగేజెస్ కానీ ట్రాన్స్పోర్ట్స్ కానీ ఇవన్నీ చేసే విధంగా వాళ్ళు దానికి కావాలన్న తగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా ఏంటంటే దీన్ని చేయడం వల్ల ఈ గతిశక్తి స్కీమ్ అనేది ఇంప్రూవ్ అయ్యి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవ్వడం వల్ల నేషనల్ మాస్టర్ ప్లాన్ అనేది సక్సెస్ అయ్యిందంటే చాలా వరకు మనకి ఏంటంటే ఈ ప్రాంతంలో ఉంటున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాకునాని కానీ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీస్ కానీ అలాగే ఇక్కడ ఉంటున్న మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు కన్స్ట్రక్ట్ చేసి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకేనా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అలాగే కనెక్టివిటీని పెంచడం వల్ల మనకి ఈజీగా అనేది వీ కెన్ కనెక్ట్ టు ద ఎవ్రీ రీజియన్ ఆఫ్ అవర్ ఇండియా అనేది దీని ద్వారా అనేది తెలుస్తుంది. సో ఇదే ఈ యొక్క ఆర్టికల్ యొక్క ప్రివ్యూ అండ్ ఓవర్వ్యూ నాన్న. సో నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళడానికి ముందు సో అద్భుతమైన అవకాశం నాన్న. ఏబిపిఎస్సి ఆంధ్రాలో గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ కూడా ఇది ఒక సో కాల్డ్ సువర్ణ అవకాశం. ఎందుకంటే చూడండి 20,000 రూపాయలు కాస్ట్ చేసే కోర్స్ మీకు 15,000 రూపాయలకే కంప్లీట్ గ్రూప్ 2 కోర్స్ అనేది అందిస్తున్నామండి. 5,000 రూపీస్ ఫ్లాట్ ఆఫ్ అందిస్తున్నాం. సో 5,000 రూపీస్ పర్ మంత్ అనేది మీరు పే చేసుకుంటూ కూడా ఈఎంఐ ఆప్షన్ పొందవచ్చు. న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. అలాగే ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కూడా అద్భుతమైన అవకాశం. 1 ఏప్రిల్కి అంతా కూడా కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతుంది, మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే 10,000 రూపాయలు ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తూ ఉన్నాము. 35,000 రూపీస్కి మీ కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క ఆఫర్ అనేది లిమిటెడ్ టైం ఆఫర్ మాత్రమే. సో 15th మార్చ్లోగా ఈ ఆఫర్ అనేది అయిపోతుంది కాబట్టి త్వరపడండి. ఎందుకంటే 5 days మాత్రమే ఉంది. మరీ చెప్తున్నాం 5 days మాత్రమే ఉంది. డోంట్ మిస్ ఇట్.
ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ లా. సో చూడండి, సో కొత్తగా మన ఇండియా తరపు నుంచి ద డిజిటల్ ఇండియా యాక్ట్, ద న్యూ యాక్ట్ మీన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుగా సో కాన్సెప్ట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇదేనా, ద డిజిటల్ ఇండియా యాక్ట్. ఏంటది? ద డిజిటల్ ఇండియా యాక్ట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, 2023లో ఇంట్రడ్యూస్ చేయబోతున్న ఇంపార్టెంట్ యాక్ట్ ఇది. ఎప్పుడైనా కొత్త ఆర్టికల్, కొత్త యాక్ట్ వస్తున్నప్పుడు చెప్పే టీచర్కి మజానే, వినే మీకు మజానేనన్న. అంతే అద్భుతంగా ఈ ఆర్టికల్ని మనం స్టడీ చేస్తాం. ఏంటంటే కాలంతో పాటు మనం చూస్తున్నప్పుడు మన చట్టాలు పురాతనంగా అయిపోతున్నప్పుడు వాటిని మనం మార్చాల్సిన అవసరం అనేది వస్తుంది. అలా మార్చాల్సిన అవసరం వచ్చిన ఒక చట్టమే డికేడ్స్ లాంగ్, అంటే 20 సంవత్సరాల క్రితం చేయబడిన చట్టం, దట్ ఈస్ ఐటీ లా, ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్ట్ 2000. సో ఇక చాలు సెలవు. మోడర్న్ టెక్నాలజీ, మోడర్న్ అప్గ్రేడేషన్ వస్తున్నప్పుడు ఆ కాలానికి తగినటువంటి విధంగా మనం యాక్ట్ని రూపొందించాలి అని చెప్తున్నారు. అందులో సేఫ్ హార్బర్ ఏంటి? సో సేఫ్ హార్బర్ అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. మనము క్లాస్లో ఎప్పుడైనా కానీ, సో ఎవరైనా కానీ ఏదైనా చెప్పారనుకోండి, తప్పు చేసింది ఎవర్రా, లేదంటే ముందు ఒకరిని నిలబెడతాం చూసారా. సో అంటే ఏదైనా చెప్పినా కానీ మనం ఒకరిని ఇరికిచ్చేస్తాం. సో అలా ఒకరిని ఇరికిచ్చేసి మిగతా వాళ్ళంతా తప్పించుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉంటే, ఎవరైనా తప్పు చేసినా కానీ ఎవరిని అడుగుతారు? క్లాస్ లీడర్ని అడుగుతారు. అవునా కదా నాన్న? క్లాస్ ఉంటుంది, ఆ క్లాస్లో సింపుల్, ఇది క్లాస్ ఉంటుంది, క్లాస్లో స్టూడెంట్స్ అందరూ ఉంటారనమాట. సో ఏదైనా తప్పు చేస్తే ఎవరిని ఇరికిస్తారు? క్లాస్ లీడర్ మీద నిందలు దోసేసి, ఒక అతని మీద నిందలు దోసేసి మిగతా వాళ్ళంతా తప్పించుకుంటారు. ఇది మనం జనరల్గా చేసేదే కదా. సో ఇదే సేఫ్ హార్బర్ అంటే. ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం మీకు ఇంత సింపుల్గా చెప్పే కదా, ఇది అర్థమైతేనే మీకు అర్థమైపోతుంది. సేఫ్ హార్బర్ అనే ఒక కాన్సెప్ట్ని వాళ్ళు గవర్నమెంట్ అనేది రీకన్సిడర్ చేయాలని చూస్తున్నారు. రీకన్సిడర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్సైట్ స్టార్ట్ చేస్తున్నాను అన్న, దిస్ ఈస్ మీ, ఐ స్టార్ట్ ఏ వెబ్సైట్, ఓకేనా, వెబ్సైట్. సో నేను స్టార్ట్ చేసిన వెబ్సైట్. సో ఇక్కడ పబ్లిక్ ప్లాట్ఫామ్ లాగా వెబ్సైట్ స్టార్ట్ చేస్తున్నాను. ఎవరైనా కానీ వారి ఆలోచనలు అనేది రిప్రజెంట్ చేయొచ్చు అనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు అందులో 1000+ ఫాలోవర్స్ ఉన్నారు, 1000+ మెంబర్స్ ఉన్నారు. 1000+ మెంబర్స్లో ఒక వన్ పర్సన్ వచ్చేసి, వన్ పర్సన్ ఒక సంథింగ్ ఏంటి అంటే సమాజానికి తప్పుగాను, ఓకేనా, వన్ పర్సన్ అంటే సమ్ రాంగ్ స్టేట్మెంట్, అంటే సోషియలీ, ఓకేనా, సోషియలీ రాంగ్, సమాజానికి తప్పుడు విషయాన్ని ఒకటి పోస్ట్ చేశారు, ఓకేనా, సోషియలీ రాంగ్ స్టేట్మెంట్ అనేది ఇచ్చారు, ఓకేనా, రాంగ్ స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. సో రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇంతకు ముందు ఉన్నంతవరకు సేఫ్ హార్బర్ అంటే ఏంటంటే ఈ పర్సన్కి ప్రాబ్లం లే, వెబ్సైట్ వాడి మీద కేసేస్తారు. అంటే ఏంటి? వెబ్సైట్ ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళ మీద. సో అంటే ఏంటంటే సేఫ్ హార్బర్ అనేది ప్రిన్సిపల్ ఎట్లా అంటే, సో ఇక్కడ చూడండి, సో ఇంటర్మీడియరీస్, ఓకేనా, ఇంటర్మీడియరీస్ అనేది వాళ్ళు రెస్పాన్సిబుల్ అవుతున్నారు, థర్డ్ పార్టీ. సో ఇతను ఎవరు? ఇతను థర్డ్ పార్టీ చేసిన మిస్టేక్కి ఇంటర్మీడియరీస్ అనే వాళ్ళని బుక్ చేస్తారు. సో అలా కాకుండా ఇక్కడి నుంచి చట్టం డైరెక్ట్గా వీళ్ళని రెస్పాన్సిబుల్ కాకుండా, సో వీరిని రెస్పాన్సిబుల్ చేసే, అంటే పోస్టింగ్ చేసే వాళ్ళని రెగ్యులేట్ చేసే విధంగా అనేది ఆలోచిస్తారు. ఇంతకుముందు ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే వాళ్ళు లయబుల్గా ఉండాలి. అంటే ఏంటి? వెబ్సైట్ స్టార్ట్ చేసిన నేను ఎక్కువగా లయబిలిటీ అనేది ఉండాలి. సో అంటే ఏదైనా ఎవరైనా తప్పు చేసినా నాది లయబిలిటీ అనేది నేను తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఏంటంటే దీన్ని మళ్ళీ రీకన్సిడర్ చేయాలి అని చూస్తున్నాను. ఎందుకంటే ఈ సేఫ్ హార్బర్ కాన్సెప్ట్ అనేది రీసెంట్ టైమ్స్లో ఎక్కడ న్యూస్లో ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఐటీ రూల్స్, ఓకేనా, ఐటీ రూల్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు 2021లో. సో ముఖ్యంగా ఐటీ రూల్స్ 2021లో అది ఏంటంటే డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్, ఓకేనా, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ అనేది. సో దాంట్లో ఉంటున్న ఈ పదాన్ని వాళ్ళు మళ్ళీ రీకన్సిడర్ చేద్దాము, బ్రాడర్ సెన్స్లో ఇస్తాము అనేది చెప్తున్నారు. అంటే ఇక్కడ నుంచి ఏంటంటే థర్డ్ పార్టీ కూడా రెస్పాన్సిబుల్ చేయాలి, ఇంటర్మీడియరీస్ కాదు అనేది వాళ్ళు క్లియర్ కట్గా తెలిపారు. సో ఇది అక్కడ ఉన్న ఆ హెడ్లైన్కి ఉన్న మీనింగ్. సో తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాము. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, ఇక్కడ డిజిటల్ ఇండియా యాక్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ ఇండియా యాక్ట్ అంటే ఏంటి, సో ఈ యాక్ట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది అద్భుతంగా నేర్చుకుంటాం అన్నమాట. మిస్ కావద్దండో, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హిందూ పేపర్లో కొత్తగా వస్తుందంటే ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు పాత యాక్ట్ ఒకటి ఉంది, మరి ఎందుకు కొత్త యాక్ట్ రావాలి? ఓల్డ్ యాక్ట్ అనేది ఏజ్ ఓల్డ్ అయిపోయింది. ఇట్ డిడ్ నాట్ కవర్ ప్రాపర్లీ, అంటే వైడ్ రేంజ్ ఆఫ్ టాపిక్స్ అంటే ఇప్పుడు కొత్త యాక్ట్ అనేది వైడ్ టాపిక్స్ని కవర్ చేస్తుంది అనమాట. వైడ్ టాపిక్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, తర్వాత సైబర్ క్రైమ్, ఓకేనా, సైబర్ క్రైమ్ లాంటి విషయాలు బ్రాడర్ కొనటేషన్ ఇవ్వడం జరిగింది. సైబర్ క్రైమ్ కానీ, డేటా ప్రొటెక్షన్ కానీ, ఏంటినన్నా డేటా ప్రొటెక్షన్ కానీ. సో ఇలా మనము వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొటెక్షన్ కానీ వైడ్ రేంజ్ ఆఫ్ ఇంక్లూషన్ అనేది చేస్తున్నాం. తర్వాత డీప్ ఫేక్స్, ఏంటినన్నా అది
డీప్ ఫేక్స్, తర్వాత ఇక్కడ ఇంటర్నెట్లో ఉంటున్న ఆన్లైన్ సేఫ్టీ ఇలాంటి విషయాల్ని తెస్తూ బ్రాడర్ కొనటేషన్స్లో దీన్ని వాళ్ళు అడ్రస్ చేయడానికి తెస్తున్న యాక్ట్. అంటే పాత యాక్ట్లో కవర్ చేయని యాక్ట్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. ఇంకా చెప్పాలి అంటే ఇంకా కొన్ని ప్రామినెంట్గా ఉంటున్న ఐటీ ఎనాక్ట్మెంట్స్, ఓకేనా. ఐటీ ఎనాక్ట్మెంట్స్లో ఏంటంటే సో కొన్ని టర్మ్స్ అనేది వాళ్ళు తెచ్చారు. ఇప్పుడు నేను చెప్పబోయే టర్మ్ అనేది మీకు ప్రిలిమ్స్లో చాలా ఇంపార్టెంట్. దానికైనా వివరణ అనేది మీరు సపరేట్గా అనేది చదవాలి, ఓకేనా. సో లేదంటే సైబర్ క్రైమ్ గురించి సపరేట్ ఆర్టికల్ చేసేటప్పుడు మీకు దీని గురించి చెప్తారన్న. సో చూడండి, ఇవన్నీ సైబర్ క్రైమ్లో వచ్చేది. సో ఈ యాక్ట్లో ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఈ యాక్ట్ చెప్తున్నాను కాబట్టి ఈ యాక్ట్ విషయం చెప్తాను. చూడండి, క్యాట్ ఫిషింగ్ ఇలాంటివి యూపీఎస్సీలో ఆల్రెడీ ఒకసారి అడిగారు, నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటికైనా మీనింగ్ తెలుసుకోండి. లేదంటే మన ఛానల్లోనే సైబర్ క్రైమ్ గురించి ఏదైనా ఆర్టికల్ తీసేటప్పుడు మీరు వివరిస్తారు, ఓకేనా. సో ట్రాలింగ్, ఓకేనా, తర్వాత ఫిషింగ్ ఇలాంటి ఏ క్రైమ్ చేసినా కానీ ఇలాంటివన్నీ చేసినా కానీ వాటిని ఏంటంటే సో మనము ఎదుటివానికి హాని ఆన్లైన్ మీడియంలో చేసినా కానీ మనము ఖచ్చితంగా వారికి తగినటువంటి శిక్ష పడేదానికి, అలాగే వారిని ఒక చట్టరీత్యా శిక్షించడానికి యాక్ట్లో అనేది ఇలాంటి సమస్యలను అడ్రస్ చేయడానికి అనేది తేవడం అనేది జరిగింది. అలాగే ఇంకా చెప్పాలి అంటే ఈ యాక్ట్ ఎనాక్ట్ చేయడానికైనా మెయిన్ రీజన్ ఏంటి అంటే ప్రజెంటే ఉంటున్న సిస్టంలో మనకంటే డేటా ప్రైవసీ లేకుండా పోతుంది. సో ఇప్పుడు మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే డేటా ప్రైవసీ. సో ఇప్పుడు పబ్లిక్ మీడియం వచ్చిన తర్వాత ఎవరికి వాడు అందరూ ఇన్వాల్వ్ అయిపోవడమే, డేటా ప్రైవసీ అంతా దోచుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుంది. అంటే ఈ డేటా ప్రైవసీ సంబంధించిన యాక్ట్ అనేది మనం ఆల్రెడీ 2022లో పాస్ చేశారన్న. ఆ పాస్ చేసిన యాక్ట్తో అనుకూలంగా ఈ యాక్ట్ కూడా పాస్ చేశారు. సో 2022లో పాస్ చేసిన బిల్ పేరు ఏంటంటే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్. సో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్. సో ఈ ప్రొటెక్షన్ బిల్ అనేది 2022లో ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ బిల్తో అనుగుణంగా ఈ యొక్క యాక్ట్ కూడా ఇంట్రడ్యూస్ అనేది చేస్తాం. సో యాక్చువల్గా అది ఏంటంటే మన పర్సనల్ డేటా ఏవైతే ఉన్నాయో వాటిని, ఓకేనా, డిజిటల్ మీడియంలో ఉంటున్న పర్సనల్ డేటాకి ఏంటంటే ప్రొటెక్షన్ అనేది కావాలి. సో సంరక్షించాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి నార్మల్గా ఒక ఫోటో అప్లోడ్ చేసిందంటే దాన్ని సో డౌన్లోడ్ చేసుకుని మిస్యూజ్ చేసుకుని ఇంకా నెగటివ్ ఎడిట్స్ చేస్తూ ఎన్నో నెగటివ్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి. అలాంటివన్నీ జరగకూడదంటే చట్టం కఠినంగా ఉండాలి. అలా ఉంటున్న ఈ చట్టంలో కీ ప్రొవిషన్స్ అంటే ముఖ్యమైన అంశాలు ఏంటి అనేది చూద్దాం. కీ ప్రొవిషన్స్లో ఏంటంటే ఈసారి దీని యొక్క బ్రాడర్ కొనటేషన్ తీసుకున్నారు కాబట్టి ఇంకా వైడర్ రేంజ్ తీసుకెళ్తూ ఇందులో 5G కానీ, ఓకేనా, సో అలాగే ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని అంటాము. ఐఓటీ డివైసెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సేఫ్టీ కానీ, సేఫ్ గార్డ్ కానీ, వాటిని రెగ్యులేట్ చేయడం కానీ, ఓకేనా, ఇవన్నిటిని కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వీటన్నిటిని కొత్త టెక్నాలజీలో వస్తున్న క్లౌడ్ కంప్యూటింగ్ అని. ఎందుకంటే డేటా అంతా కూడా మీరు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఒక ఆన్లైన్ మీడియంలో స్టోర్ చేస్తున్నారు, అవునా కదా. గూగుల్ డ్రైవ్ ఇవన్నీ కూడా ఆన్లైన్ మీడియం కదా, కానీ వాటికి సేఫ్టీ ఉందా లేదా సో అనేదాన్ని. అలాగే మెటావర్స్, ఓకేనా, బ్లాక్ చైన్ రెగ్యులేషన్స్, ఇంకా చెప్పాలంటే బ్లాక్ చైన్ నెక్స్ట్ ఏంటంటే క్రిప్టో కరెన్సీ. ఎలాగైతే మనకి కాలంతో పాటు మోడర్న్ డిజిటల్ ఎరా మారుతుందో వాటన్నిటినీ కూడా ఏంటంటే దే ఆల్సో షుడ్ బి రెగ్యులేటెడ్. ఇలాంటి కొత్త టెక్నాలజీస్, కొత్త ఇన్నోవేషన్స్ అనేది కూడా రెగ్యులేట్ చేసే విధంగా రెగ్యులేషన్స్ అనేది వాళ్ళు తెస్తున్నారు. అలాగే థర్డ్ పార్టీ అనేవారు సేఫ్ హార్బర్ మెకానిజం ద్వారా ఎలాగైతే ఎస్కేప్ అవుతున్నారో వాటిని కూడా రెడ్యూస్ చేయడానికి యాక్ట్. సో మొత్తానికి ఈ యొక్క యాక్ట్ అనేది మీకు ఒక బ్రీఫింగ్ ఇచ్చాను. సో అద్భుతంగా మనం ఈ యాక్ట్ని నేర్చుకున్నాం. ఈ బ్రీఫింగ్ ద్వారా ఏంటంటే ఈ యాక్ట్ ద్వారా వస్తున్న సమస్యలను మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, బెస్ట్ ఎవర్ డిజిటల్ సర్వీసెస్, ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు దీనివల్ల కన్క్లూషన్ అంటే గవర్నమెంట్ అనేది ఏంటంటే ప్రజలకు అనేది ఏంటంటే గవర్నమెంట్ ప్లాన్ ఏంటి, దీని ద్వారా ఏంటంటే ప్రమోట్ డిజిటల్ లిటరసీ, డిజిటల్ మీడియంలో ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయాలి. అలాగే ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళకి తగినటువంటి లిటరసీ ప్రొవైడ్ చేయాలి. అలాగే డిజిటల్ సర్వీసెస్ అందించాలి, సిటిజన్స్ అందరికీ కూడా డిజిటల్ సర్వీసెస్ అందించాలి. కాకపోతే అందించే విషయం అనేది సేఫ్టీతో ఉండాలి కదా. అంటే గవర్నమెంటే అష్యూర్ చేయాలి ప్రజలందరూ కూడా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో మన ఇండియాలో ఉంటున్న డిజిటల్ ఇన్ఫ్రా ఏదైతే ఉందో దట్ షుడ్ బి సెక్యూర్. అంటే చాలా వరకు భద్రంగా ఉండేలాగా ఉండాలి, రిలయబుల్గా ఉండాలి.
అలాగే ఏంటంటే యాక్సెసిబుల్గా ఉండాలి, అందరూ ఉపయోగించేకరంగా ఉండాలి, అలాగే ఏంటంటే ఎటువంటి మిస్టేక్స్ జరగకుండా జాగ్రత్తగా అనేది ఇవ్వాలి. సో ఇలా మనం కానీ కాపాడగలిగితే ఫ్యూచర్లో ఉంటున్న మన డిజిటల్ టెక్నాలజీస్ అనేది ఫ్యూచర్లో మన మన యొక్క ఇండియాలో హెల్త్ కేర్ సెక్టార్ కానీ, ఎడ్యుకేషన్ సెక్టార్ కానీ, అగ్రి సెక్టార్ అయినా కానీ, ఇంకా చాలా 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 సెక్టార్స్ అన్నిట్లో కూడా ఏంటంటే ఎఫిషియన్సీని మన ఇండియన్స్గా ఎఫిషియన్సీని పెంచడానికి, ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి, ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి అనేది ఇది ఒక అద్భుతమైన అవకాశంగా అనేది మన గవర్నమెంట్ అనేది చూస్తుందన్న. దిస్ ఈస్ అ బ్రాడర్ నాలెడ్జ్ ఆఫ్ స్టడీయింగ్ ఏ కంటెంట్ అన్న. సో నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దామా? యా, సో దిస్ ఇస్ ఇట్. సో ఓకేనన్నా. సో ఇప్పుడు చూడబోయే ఆర్టికల్ అనేది మీకు క్లైమేట్ చేంజ్ కానీ, అలాగే కార్బన్ సిక్వెస్ట్రేషన్ కానీ వాటిలో చాలా ఇంపార్టెంట్. మీరు ఊహించండి, ఈ కంటెంట్ చాలా అద్భుతమైన కంటెంట్. నేను దీన్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇది ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకని చెప్తున్నా అంటే మనము ఊహించలేనటువంటి కొన్ని ఆర్టికల్స్ అనేది ఉంటాయి. అందులో ఏంటంటే ఇది నాన్న. సో ఇక్కడ వాళ్ళు చెప్పే ఆర్టికల్లో చెప్పే కంటెంట్ ఏంటంటే కార్బన్ సెక్వెస్ట్రేషన్. సో ఫస్ట్ కార్బన్ సెక్వెస్ట్రేషన్ అంటే ఏంటో చెప్తాను. సో కార్బన్ సెక్వెస్ట్రేషన్ అనేది చెప్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బన్ సెక్వెస్ట్రేషన్ అంటే ఏంటి, నెక్స్ట్ సో ఈ కార్బన్ సెక్వెస్ట్రేషన్ అనేది సాయిల్లో ఏంటి అనేది ఫస్ట్ చెప్తాను, తర్వాత కంటెంట్ ఏంటో చెప్తాను. వెరీ సింపుల్ కానీ కాంప్లెక్స్ ఆర్టికల్. సో ఈ యొక్క వీటి మీద స్టడీ చేసింది ఎవరంటే సెంటర్ ఆఫ్ ఎకలాజికల్ సైన్సెస్. సో సెంటర్ ఆఫ్ ఎకలాజికల్ సైన్సెస్, ఓకేనా, ఎకో సైన్సెస్ అని రాస్తాను. సో ఐ థింక్ యూ విల్ అండర్స్టాండ్, ఓకేనా. సెంటర్ ఆఫ్ ఎకో సైన్సెస్, తర్వాత ఏంటంటే ఐఏఎస్సి, ఓకేనా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, ఓకేనా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. వీరిద్దరు కూడా స్టడీ చేశారు. దాంట్లో ఏంటంటే కార్బన్ సెక్వెస్ట్రేషన్ సాయిల్స్లో ఏంటంటే, సో చూడండి, సాయిల్ కెపాసిటీ, ఓకేనా, సాయిల్ కెపాసిటీ టు అబ్జర్వ్ కార్బన్, సో లేదంటే అబ్జర్వ్ ఆర్ హోల్డ్ కార్బన్. సో అంటే నాన్న ఈ కార్బన్ అనేది మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ నేచురల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్లో మెయిన్ కారణం గ్రీన్ హౌస్ ఎలిమెంట్. సో ఈ కార్బన్ని మనం స్టోరేజ్ అనేది సముద్రంలో స్టోర్ చేస్తాము, వాటర్లో స్టోర్ చేస్తాము, అలాగే ల్యాండ్లో స్టోర్ అవుతుంది, అంటే సెక్వెస్ట్రేషన్ అనేది జరుగుతుంది. కాకపోతే మట్టిలో కూడా ఏంటంటే కార్బన్ అనేది సెక్వెస్ట్రేషన్ అనేది అవుతుంది. కాకపోతే ఈ కార్బన్ సెక్వెస్ట్రేషన్ అంటే మీకు అర్థమైపోయింది. ఇప్పుడు కార్బన్ సెక్వెస్ట్రేషన్స్లో ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ అనిమల్స్. ఒకటి చూడండి నాన్న, సో ఇప్పుడు మనం హెర్బివోర్స్. సో ఓకేనా, హెర్బివోర్స్ అంటే ఏంటి, హెర్బివోర్స్ అంటే ఏంటంటే సో ఏవైతే మనకి ఆకులు, వెజిటేరియన్, ఓకేనా, ఆకులు, కొమ్మలు, చెట్లు తింటుంది. సో అందులో 2 టైప్స్. ఒకటి ఏంటంటే లైవ్ స్టాక్, ఓకేనా. లైవ్ స్టాక్ అంటే ఏంటంటే ఇవంతా కూడా ఏంటంటే డొమెస్టిక్ అని చెప్పొచ్చు. లైవ్ స్టాక్ అంటే డొమెస్టిక్ అంటే మనము పెంచుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే షీప్, 2 రకాలు మనం చెప్పొచ్చు ప్రముఖంగా, షీప్ అండ్ క్యాటిల్. సో ఏదైతే పశువులు, గొర్రెలు మనం పెంచుకుంటున్నామో. తర్వాత ఏంటంటే ఇంకొక వెరైటీ ఇదేంటే వైల్డ్. సో వైల్డ్ అంటే ఏంటంటే అడవిలో పెరుగుతున్నవి. అందులో ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే వైల్డ్ వెరైటీస్లో ఏంటంటే 2 చెప్పొచ్చు, యాక్, ఓకేనా, యాక్ మరియు ఇంకొకటి ఏంటంటే ఇబెక్స్, ఓకేనా, ఇబెక్స్. సో ఇవి 2 కూడా ఈ స్టడీస్ అనేది ఎక్కడ స్టడీ చేస్తారంటే జమ్మూలో, ఓకేనా. ఈ స్టడీ చేసేదంటే జమ్మూ ప్రాంతంలో, ఓకేనా, జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో, హిమాలయ ప్రాంతాలకి దగ్గరలో. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే ఐ విల్ గివ్ ద పర్ఫెక్ట్ డేటా. స్పిటి రీజియన్ రీసెర్చ్ అనేది ఎక్కడ చేస్తారంటే, సో ఇక్కడ రాస్తాం నేను, ఓకేనా. సో ఇక్కడే రాస్తాను. సో వెయిట్ యా స్పిటి రీజియన్లో వారు రీసెర్చ్ చేసేదేంటి, స్పిటి రీజియన్లో రీసెర్చ్ చేస్తారు. అక్కడ రీసెర్చ్ చేసినప్పుడు వారు కనుగొనింది ఏంటంటే నాన్న, ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ మీకు చెప్పాలనుకున్నాను. ఐ నీడ్ టు సే దిస్, కార్బన్ యూస్ ఎఫిషియన్సీ. సో కార్బన్ యూస్ ఎఫిషియన్సీని బట్టి వారు క్యాలిక్యులేట్ చేస్తానన్న. సో కార్బన్ యూస్ ఎఫిషియన్సీ అనేది ఏంటంటే ముఖ్యంగా చూడండి, కార్బన్ యూస్ ఎఫిషియన్సీ అంటే ఏంటో తెలుసుకుంటే తర్వాత మీకు ఈ ఆర్టికల్ ఇంకా అర్థమవుతుంది. కార్బన్ యూస్ ఎఫిషియన్సీ అంటే CUE అంటారు. ఈ CUE ఎందుకంటే, సో చూడండి, ఎబిలిటీ ఆఫ్ మైక్రోబ్స్, ఓకేనా, ఎబిలిటీ ఆఫ్ మైక్రోబ్స్ టు స్టోర్ కార్బన్ ఇన్ సాయిల్. సో సాయిల్లో, మట్టిలో మైక్రోబ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కార్బన్ ఎంత మాత్రం స్టోర్ చేసుకుంటే ఆ కెపాసిటీ. సో ఈ CUE స్టడీ చేసినప్పుడు ఏంటంటే, ఈ లైవ్ స్టాక్ పాపులేషన్కి వైల్డ్లో స్టడీ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ CUE పర్సంటేజ్ అనేది లెస్ దెన్ 19%, దెన్ వైల్డ్ అంటే చూడండి, దెన్ వైల్డ్. సో ఇక్కడ మీకు అర్థమైపోయి ఉండాలి,
ఏంటంటే వైల్డ్ అనిమల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇక్కడ ఉన్నాయి చూసారా, ఆ వైల్డ్ అనిమల్స్ గ్రేజింగ్ చేస్తుంటాయి కదా, గ్రేజింగ్ చేసిన తర్వాత సో ఇవి గ్రేజింగ్ తర్వాత ఏమేస్తుంది, డంగ్ అంటే పేడ వేస్తుంది. సో అవన్నీ కూడా వాటి యొక్క ఎక్స్క్రీటా ఇవన్నీ వేస్తుంది కదా, అలా ఎక్స్క్రీటా వేసినప్పుడు అవి మట్టిలో కలిసి ఆ మట్టిలో వచ్చేసి మళ్ళీ ఏంటంటే అక్కడ ఉన్న వాటి యొక్క కార్బన్ ఇవన్నీ కూడా స్టోర్ చేసుకుంటూ మట్టిలో అనేది మైక్రోబ్స్ అనేది స్టోర్ చేస్తుంది. కాకపోతే ఇవి గ్రేజింగ్ చేసిన ఏరియా, ఇవి మేత మేసిన ప్రాంతం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకి చాలా వరకు ఏంటంటే సో వీటి యొక్క అంటే ఏంటి, సియుఈ ఓకేనా, సియుఈ ఇక్కడ చూడండి, సియుఈ అనేది ఇక్కడ 100% ఉందంటే ఇక్కడ కంటే కూడా ఏంటంటే ఇక్కడ 19% దాకా తక్కువ ఉంది, అంటే చాలా వరకు తక్కువగా ఉండడం అనేది జరిగింది. ఇదేంటి సార్ కొత్త టెస్ట్గా ఉంది, ఇవి పశువులే అవి పశువులే, ఇక్కడ తిన్నవి అక్కడ తింటున్నాయి, అవే గడ్డి వేస్తాయి ఇవే గడ్డి వేస్తున్నాయి, అవే పేడ వేస్తున్నాయి. కాకపోతే ఏమైంది సార్ అక్కడ ఎలా సార్ అలా కార్బన్ సిక్వెస్ట్రేషన్ అనేది 19% తగ్గుతుందంటే ఇక్కడ వచ్చే సిస్టమే యాంటీబయోటిక్స్. సో చూడండి, యాంటీబయోటిక్స్ వచ్చేసి మనం దేనికి ఇస్తామంటే మనం వాడే జంతువులు అంటే మనం పెంచుకునే జంతువులకి హెర్బివరస్ కానీ మన గ్రేజింగ్కి మనం లైఫ్ స్టాక్ మనం పెంచుతాం కదా, వాటికి యాంటీబయోటిక్స్ అనేది ఉపయోగిస్తాం. యాంటీబయోటిక్స్ పర్టికులర్గా వారు చెప్పిన యాంటీబయోటిక్స్ ఏంటంటే దట్ ఈస్ అవర్ టెట్రాసైక్లిన్. ఏంటంటే టెట్రాసైక్లిన్. సో చూడండి, టెట్రాసైక్లిన్ అనే ఒక యాంటీబయోటిక్స్ ఉపయోగించడం వల్ల సో అక్కడున్న యాంటీబయోటిక్స్ అనేది, ఈ యాంటీబయోటిక్స్ ఎక్కడ ఉపయోగిస్తాం, లైవ్ స్టాక్లో ఉపయోగిస్తాం. ఈ లైవ్ స్టాక్లో ఉపయోగించిన యాంటీబయోటిక్స్ అనేది ఏంటి, డంగ్లో ఉంటుంది, అంటే అవి వేసిన పేడలో ఉంటుంది. ఆ పేడ ఎలా వెళ్తుంది, సాయిల్కి వెళ్తుంది. సాయిల్లో ఏంటి, మైక్రోబ్స్ ఉంటాయి. ఈ మైక్రోబ్స్ అనేది ఈ యొక్క యాంటీబ్యాక్టీరియా వల్ల ఏంటంటే సో సాయిల్ యాక్టివిటీ మారిపోతుంది. అంటే ఈ మైక్రోబ్స్తో పాటు ఈ యాంటీబయాటిక్స్ అనేది అలా సర్ఫేస్ రీచ్ అవుతున్నప్పుడు ఈ మైక్రోబ్సే కదా కార్బన్ని స్టోర్ చేసే కెపాసిటీ ఉంటుంది, కానీ ఈ మైక్రోబ్స్కి కూడా ఈ యొక్క యాంటీబయాటిక్ ఫీచర్స్ దాంట్లో కలిగి ఉండడం వల్ల ఏంటంటే కంప్లీట్గా ఆ కార్బన్ని సిక్వెస్ట్ చేసే కెపాసిటీ అనేది తగ్గిపోతుంది అనేది చెప్తున్నారు. వామ్మో, ఇంత ట్విస్టా సార్, ఖచ్చితంగా. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే లైవ్ స్టాక్, ఇప్పుడు ఏం చెప్పచ్చు, ఒకప్పుడు లైవ్ స్టాక్ అనేది మన కార్బన్ సిక్వెస్ట్రేషన్కి హెల్ప్ఫుల్, క్లైమేట్ చేంజ్కి హెల్ప్ఫుల్ ఎన్నో చెప్తుంటాం కదా, కానీ మన లైవ్ స్టాక్ అనేది ఖచ్చితంగా కార్బన్ సాయిల్లో ఉండే కార్బన్ని ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇట్ విల్ బి ఎఫెక్టింగ్. అలాగే ఎఫెక్ట్ చేసిందంటే ఖచ్చితంగా దిస్ విల్ క్రియేట్ ఏ క్లైమేట్ చేంజ్. ఏంటంటే ఎఫెక్ట్ ద క్లైమేట్, ఆ ప్రాంతంలో ఉంటున్న క్లైమేట్ మీద కూడా ప్రభావం కలిగిస్తుంది అనేది ఓవరాల్గా స్టడీ నుంచి తెలిసింది. సో ఇప్పుడు మీకు ఓవరాల్గా ఈ ఆర్టికల్ అనేది మీకు అద్భుతంగా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మన కంటెంట్ అనేది అద్భుతంగా ఉంటుందన్న, క్వాలిటీగా ఉంటుంది. సో అలాగే చూడండి, తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకోసం అద్భుతమైన ఆఫర్ ఉంది నాన్న. గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ కూడా మనం ఏంటంటే 15,000 రూపాయలకే మీకు ఏంటంటే గ్రూప్ 2 కంప్లీట్ కోర్స్ అనేది అందిస్తున్నాం. గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా మనం 35,000 రూపాయలకే కంప్లీట్ కోర్స్ అందిస్తూ ఉన్నాం. 10,000 రూపాయలు ఇక్కడ ఫ్లాట్ డిస్కౌంట్, 5,000 రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తున్నాం. ఆ డిస్కౌంట్ అనేది 15 మార్చి వరకు మాత్రమే. త్వరపడండి, ఎందుకంటే న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. 1 ఏప్రిల్ నుంచి మీకు గ్రూప్ 1కి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎవరైతే గ్రూప్ 1 ఐఏఎస్ అలాగే క్లియర్ చేయాలి, స్టేట్ బోర్డులో గ్రూప్ 1 క్లియర్ అవ్వాలి అనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం. కాలంతో పాటు అవకాశాలని చేజిక్కించుకోవాలన్నా సో వదిలేయకూడదు. సో అలాంటి ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుంది, ఎవరూ కూడా మిస్ చేసుకోరని భావిస్తున్నాను. ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, మీకు తగినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఇస్తారన్నమాట. ఏమన్నా నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. సో ఇది జస్ట్ సింపుల్ ఆర్టికల్ అన్న. సో దీన్ని మనం ఎంత సింపుల్గా చూస్తే అంత బెటర్. సో ఎందుకంటే ఇది నోట్స్ రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, సో దీని పేరు ఏంటంటే ఒక పుట్ట పురుగు అంటారు. దీనికి తెలుగులో పలు పేర్లు అంటారు. ఒకటి పుట్ట పురుగు అంటారు, ఇంకోటి ఏదో చిమ్మోటా అంటారంట. నాకు పెద్దగా తెలియదు, నేను గూగుల్ అవుట్ చేస్తేనే తెలిసింది ఇది పురుగుకి పేరేదో. కాకపోతే ఈ ఇన్సెక్ట్ ఏంటంటే మన ఇంగ్లీష్ నేమ్ అంటే మీమియోసేమియా సైలోనికా అంట. వామో, సిలోనికా అంటే ముందు సారి ఇది ఎక్కడ కనుక్కున్నారు అంటే శ్రీలంకలో కనుక్కున్నారు. సో అందువల్లనే ఇది రీసెంట్గా మొట్టమొదటిసారి ఇండియాలో అనేది కనిపెట్టున్నారు. అదేకంటే కాలక్కాడ్ ముండందురై టైగర్ రిజర్వ్లో 127 సంవత్సరాల తరువాత మనకి కనుగొన్నారన్న. మొట్టమొదటిసారికి త్రికోణమలై శ్రీలంకలో
1893లో దీన్ని ఫైండ్ చేశారు. తర్వాత ఇప్పుడు రీసెంట్గా మనకి అశోక ట్రస్ట్ రీసెర్చ్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ వారు స్టడీ చేస్తూ ఈ యొక్క పుట్టపురుగు ఏదైతే ఉందో దాన్ని కనుక్కోవడం అనేది జరిగింది. జస్ట్ ఇది ఒక వన్ వెరైటీ ఆఫ్ మాత్ స్పీసీస్ అంతే. సో అలాగే మిమోనిసియా సిలోనికా అనేది దీని యొక్క పేరు. ఇది ఏ ఫ్యామిలీకి చెందింది? అగారిస్తా అనే ఓకేనా, అగరిస్తా అనే ఫ్యామిలీకి చెందింది. అలాగే సబ్ ఫ్యామిలీ, అలాగే ఫ్యామిలీ వచ్చేసి నక్ట్యూడే, రాత్రిపూట ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది పురుగులు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ముందు ఏంటంటే ఎటమాలజిస్ట్ అయిన జార్జ్ హ్యామ్సన్ 1893లో మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఇది ఎప్పుడు కూడా ఇండియాలో ఫైండ్ చేయలేదు, కానీ మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే దాన్ని ఫైండ్ చేశారు. సో ఫస్ట్ టైం రికార్డింగ్ అనేది చూపించారు. సో దాన్ని స్టడీ చేసి దాని యొక్క రిపోర్ట్ అనేది అందించారు. ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది అంతే. కాకపోతే ఈ స్పీసీస్ అనేది మనం చదివేటప్పుడు చూసేటంటే, సో ఇక్కడ చూడండి, సో వీటి యొక్క ఏదైనా కొత్త విషయం కనుగొంటున్నప్పుడు 127 ఇయర్స్ తర్వాత కనుగొంటున్నప్పుడు మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా ప్రామినెంట్గా ఉంటుంది కాబట్టి వాటిని మీరు గుర్తుపెట్టుకోవడం అనేది ఉన్నతమైన విషయం. తర్వాత ఏంటంటే ఈ ప్రాంతం ఇక్కడ మనం చూస్తున్న ఈ మణిముత్తూర్ డ్యామ్ కానీ ఈ ప్రాంతాలు ఏవైతే ఉంటున్నాయి, కలక్కాడు, ఈ ప్రాంతంలో వచ్చేసి వైడ్ వెరైటీ ఆఫ్ బటర్ఫ్లైస్ కానీ మాత్ స్పీసీస్ కానీ మనం ఎక్కువగా చూడొచ్చు. 300కు పైగా ఉంటున్న ఈ యొక్క ఇన్సెక్ట్ వెరైటీ అనేది ఆ ప్రాంతంలో మనం చూడొచ్చు అనేది చెప్తున్నారు. సో ఇది సో అంతే, దానికి మించి ఆ ఆర్టికల్లో గొప్పతనం ఏమీ లేదు. మనం డైరెక్ట్గా కేస్ స్టడీ చేసే ఆర్టికల్ కూడా అంతగా దీంట్లో లేదు నాన్న. ఓకే గైస్, ఈరోజు యొక్క క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. ద ఎంసీక్యూ ఆఫ్ ద డే. సో చూడండి, ఇక్కడ 2014 అడిగిన ఒక క్వశ్చన్ నాన్న మీకోసం అందిస్తున్నాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెనామినా మైట్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఇక్కడ జీవరాశులు ఎవాల్వ్ అవ్వడానికైనా సో కొన్ని థియరీస్ ఉన్నాయి. అందులో ఏది కారణం అని చెప్తున్నారు. కాంటినెంటల్ డ్రిఫ్ట్ అనేది కారణమా, తర్వాత సో కాల్డ్ గ్లేషియల్ సైకిల్స్. సో ఈ రెండిట్లో ఏది ఆర్గానిజం జీవరాశులు ఎవాల్వ్ అవ్వడానికి అనేది కారణం అనేది అడిగాను. సో 2014లో అడిగిన క్వశ్చన్. ఎవ్రీడే అనేది మనకి ఏంటంటే మన కంటెంట్ కానీ లేదంటే ఏదైనా ఇయర్ రిలేటెడ్ కంటెంట్ అనేది లేదంటే కరెంట్ అఫైర్స్లో వచ్చిన కంటెంట్ అనేది ఇంతకుముందు యూపీఎస్సీలో అడుగుంటే వాటి యొక్క ప్రాముఖ్యత తెలిసే విధంగా మీకు వాటిని అందిస్తూ ఉంటాను. రెగ్యులర్గా కైండ్లీ పార్టిసిపేట్ నాన్న. సో మీరంతా కూడా ఏంటంటే ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. దట్స్ అ వెరీ గుడ్ సైన్. అలాగే ప్రతి ఒక్కరికి ఒక రిక్వెస్ట్, సో వీడియో నచ్చిందంటే తప్పకుండా జస్ట్ లైక్ కొట్టడం మాత్రమే కాకుండా కమెంట్ సెక్షన్లో కూడా అద్భుతమైన కమెంట్స్ అనేది రిలీజ్ చేయండి. సో దట్ మేము చూస్తాము. దట్ విల్ క్రియేట్ ఎ బిగ్ పాజిటివ్ వెయిటింగ్ ఫ్యాక్టర్. సో మీకు ఒక హిందూ అనాలిసిస్ చేయాలంటే మీరు చూసేది గంటనన్న, కానీ గంట చేయాలంటే ఎంత ఉంటుందో తెలుసా? కంటెంట్ రెడీ చేయాలి, ఓవరాల్ స్టడీ చేయాలి, ఆర్టికల్లో ఇంకా బ్రాడర్ రేంజ్ చదవాలి. ఇక్కడ మనం మిస్టేక్ పోకూడదు. బ్యాక్గ్రౌండ్ స్టడీ, ఫార్వర్డ్ స్టడీ, యూసెస్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇన్ని లెవెల్ ఆఫ్ స్టడీ అనేది చేయాలి. ఊరికే తీసుకుంది అయిపోతుంది. ఒక 3-4 అవర్స్ పైన ఎఫర్ట్ అనేది ఉంటుంది ఒక హిందూ అనాలిసిస్ వెలక. అందుకే మీకు అద్భుతమైన నోట్స్ కూడా మీకు ఇక్కడ లభిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మనం ఎంత క్లియర్గా కంటెంట్ అనేది రెడీ చేస్తున్నామో. సో మీకు అంత క్వాలిటీగా అందిస్తున్నప్పుడు మీ యొక్క పాజిటివ్ కమెంట్స్ అనేది ఒక బూస్టింగ్ ఫ్యాక్టర్గా అనేది మాకు ఉంటుంది. సో కైండ్లీ కీప్ కమెంటింగ్ నాన్న. సో ఎస్పీఆర్ సార్ మీకోసం ఎంతో ఎఫర్ట్ చేస్తూనే ఉంటారన్నమాట. మీరు సపోర్ట్ చేస్తున్నంత కాలం వరకు మా ప్రయత్నాలు ఆగదు, మీ తోడే ఉంటుంటుంది. అలాగే ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్ ఒక రివిజన్ చూద్దామా? చీతాస్ గురించి చూసాం మనం. 8 నమీబియా నుంచి చీతాస్ తెస్తున్నాం, 12 సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చి మధ్యప్రదేశ్లో ఉంటున్న కునో నేషనల్ పార్క్లో అలా ఎంట్రీ చేస్తున్నాం. కాకపోతే చీతాస్ అంటే చాలా వేగవంతమైంది. మిమ్మల్ని తరుముకుడిందంటే మీరు పరిగెత్తలేరండో, ఖచ్చితంగా దాని నోటికి ఎరైపోతారు. కాకపోతే అది కార్నివరస్ అనిమల్. IUCN లిస్ట్లో ఇది వల్నరబుల్ లిస్ట్లో ఉంచారు. అలాగే ఇండియన్ గ్రాస్ ల్యాండ్స్ నేను ఈ యొక్క స్కీమ్ గురించో దాని గురించో చీతా రీఇంట్రొడక్షన్ గురించో చెప్పట్లేదు. మెయిన్స్ లెవెల్ ఆర్టికల్. సో ఇండియన్ గ్రాస్ ల్యాండ్స్ మీద అది ఎలాంటి ప్రభావితం చేస్తుంది? హెర్బివోరస్ పాపులేషన్ తగ్గిస్తుంది. యాంటీలోప్స్, గ్యాజల్స్ ఇలాంటి వాటిని ఓవర్ గ్రేజింగ్ చేయకుండా గ్రాస్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఎకో సిస్టమ్ మీద బ్యాలెన్స్ చేయడం వల్ల బయోడైవర్సిటీని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. అలాగే గ్రాస్ ల్యాండ్ యొక్క ఆరోగ్యాన్ని, మీకు ఎలా తగ్గొస్తే ఆరోగ్యము, అలాగే గ్రాస్ ల్యాండ్ అంతరించిపోకుండా ఆరోగ్యం అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఓవర్ గ్రేజింగ్ కాకుండా, సాయిల్ ఎరోషన్ కాకుండా, ఎకలాజికల్ ప్రాబ్లం కాకుండా, అది రీజనరేట్ అయ్యే టైం ఇచ్చే విధంగా సో మనం అక్కడ ఉన్న హెర్బివోరస్ కంట్రోల్ చేయడం వల్ల గ్రాస్ ల్యాండ్ హెల్త్ అనేది కాపాడుతుందని చెప్పొచ్చు. అలాగే ఆ ప్రాంతంలో ఎకో టూరిజాన్ని ప్రమోట్ చేయొచ్చు. అలాగే ఉంటున్న సమస్య ఏంటంటే అక్కడ ఉన్న ప్రెడేటర్స్తో కాన్ఫ్లిక్ట్స్, హ్యూమన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్, ఇవన్నీ కూడా అందుకున్న సమస్యలు. ఇలాంటివి ఇదేనా కొత్త అంటే ఇంతకుముందు కూడా ప్రాజెక్ట్ టైగర్ లాంటిది సక్సెస్ఫుల్ చేశారు. Yellowstoneలో ఆల్రెడీ ప్రాక్టికల్ సక్సెస్ చూపించారు. యూఎస్ఏలో వాల్స్ని రీఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఎల్క్ పాపులేషన్ అంటే అది ఒక హెర్బివోరస్ అనిమల్స్, వాటి యొక్క పాపులేషన్ తగ్గింది, ఓవర్ గ్రేజింగ్ తగ్గింది. ఆ ప్రాంతంలో ఉంటున్న నేషనల్ పార్క్ అనేది రిజనరేట్ అవ్వడానికి అనేది అద్భుతంగా అనేది హెల్ప్ అయింది అనేది చెప్తున్నారు.
తర్వాత ఆర్టికల్‌లో మనం ఏంటంటే గటి శక్తి ఇండియన్ రైల్వేస్ మరియు గటి శక్తి నుంచి మన పెట్టుబడులు అనేది బడ్జెట్‌లో పెంచారు. కానీ పెంచడానికైన కారణం ఏంటంటే మనము ఓవరాల్‌గా మనం ఏంటంటే నేషనల్ మాస్టర్ ప్లాన్ అనేది వేశారు. 2021లో ఇంట్రొడ్యూస్ చేసిన ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ అందించాలి. దాంట్లో ఏంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రోడ్, రైల్వే, ఎయిర్‌పోర్ట్, పోర్ట్స్, వాటర్ వేస్, లాజిస్టిక్స్ అన్నీ కూడా మనం డెవలప్ చేయాలని నిర్ణయించాం. అది డెవలప్ చేయడానికి ప్రాంతీయంగా మనం కారిడార్స్ ఏర్పరచాలి. ఆ ప్రాంతం మధ్యలో ఉంటున్న అన్ని విధాల కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయడం వల్ల ఆ ప్రాంతంలో అంతా కూడా లైఫ్ స్టైల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్, ఇండస్ట్రియలైజేషన్ అన్నీ కూడా అద్భుతంగా జరుగుతుందన్నారు. అలాంటి ఈస్ట్ వెస్ట్ కారిడార్ అస్సాం, గుజరాత్ మధ్యలో, నార్త్ సౌత్ కారిడార్ శ్రీలంక, శ్రీనగర్, కన్యాకుమారి మధ్యలో, నార్త్ ఈస్ట్ కారిడార్ మణిపూర్, నాగాలాండ్ మధ్యలో, సౌత్ వెస్ట్ కారిడార్ మహారాష్ట్ర రత్నగిరి నుంచి కన్యాకుమారి వరకు, అలాగే ఈస్ట్ కోస్ట్ కారిడార్ అనేది కోల్కతా నుంచి కన్యాకుమారి వరకు కనెక్ట్ చేస్తూ ఆ ప్రాంతంలో ఉంటున్న రైల్వే, కార్గో మూవ్మెంట్ని పెంపొందించే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ ప్రతి ఒక్కటి పెంచడానికి అనేది నిర్ణయించుకున్నారు. ఇంకా మనం ఆర్టికల్లోకి వెళ్ళామంటే ద డిజిటల్ ఇండియా యాక్ట్ 2023, ద ఆర్టికల్ ఆఫ్ ద డే ఇదేనన్నా. ఐటీ యాక్ట్ 2000 అనేసి సేఫ్ హార్బర్ అనే ఒక క్లాస్ని వాళ్ళు రీస్టడీ చేయడానికి చూస్తున్నారు. సేఫ్ హార్బర్ అనేది అంటే థర్డ్ పార్టీ చేసిన దానికి ఇంటర్మీడియట్స్ని బ్లేమ్ చేయడం, లయబిలిటీని ఉంచడం. సో దానికి బదులు ఇక నుంచి వారే ఓకేనా థర్డ్ పార్టీ రెస్పాన్సిబిలిటీని పెంచే విధంగా, అలాగే ఐటీ రూల్స్ 2021లో ప్రకారం డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్లో ఈ యొక్క వర్డ్ అనేది ఉంది. సో కాకపోతే దాన్ని రీస్టడీ చేయాలనేది ఈ యొక్క యాక్ట్ ద్వారా చెప్తున్నారు. ఈ యాక్ట్ అనేది ఇంతకుముందు ఓల్డ్ ఐటీ యాక్ట్ 2000 నుంచి ఓవర్కమ్ చేస్తూ కొత్త యాక్ట్గా తెస్తున్నారు. ఇందులో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ క్రైమ్స్, డేటా ప్రొటెక్షన్, డీప్ ఫేక్, ఆన్లైన్ సేఫ్టీ ఇలాంటి కొత్త డేటాస్ అంతా కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. ఐటీ ఎనాక్ట్మెంట్స్లో క్యాట్ ఫిషింగ్, డాక్సింగ్, ట్రాలింగ్, ఫిషింగ్ ఇలాంటి మోడర్న్ డే క్రైమ్స్, మోడర్న్ డే మిస్టేక్స్, మోడర్న్ డే ప్రాబ్లమ్స్ని కూడా వాళ్ళు మిటిగేట్ చేయడానికి, అలాగే ముఖ్యంగా దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి ఏంటంటే డేటా ప్రైవసీని పెంచాలి. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు ఏదైతే చెప్పారో సో దాని ద్వారా దానికి అనుగుణంగా దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అలాగే ప్రొటెక్షన్, సో మనం డేటా ప్రొటెక్షన్ కూడా అందించాలి. అలాగే కీ ప్రొవిజన్స్ ఆఫ్ 5G, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ కంప్యూటింగ్, మెటావర్స్, బ్లాక్ చైన్, క్రిప్టో కరెన్సీస్ ఇలాంటి కొత్త టెక్నాలజీస్ వస్తున్నా కానీ వాటిని మనం రెగ్యులేట్ చేయాల్సిన నెసెసిటీ ఉందని చెప్తున్నారు. అలాగే గవర్నమెంట్ తరపు నుంచి ఎందుకు ఇవన్నీ కూడా ఫైనల్గా ఇలాంటి ఒక సిస్టమ్ తేవడానికి మెయిన్ కారణం ఏంటంటే డిజిటల్ లిటరసీని, డిజిటల్ సర్వీస్ని మనం అద్భుతంగా అందించాలి. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సెక్యూర్, రిలయబుల్, యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్స్ అన్నింటినీ కూడా మనం అందించగలగాలి. అలాగే డిజిటల్ టెక్నాలజీలో హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ఎఫిషియన్సీ, ప్రొడక్టివిటీ ప్రతి ఒక్క సెక్టార్లో మనం పెంచడానికి అనేది గవర్నమెంట్ యొక్క ఆబ్జెక్టివ్. అలాగే నెక్స్ట్ అద్భుతమైన ఇంకో బ్యూటిఫుల్ ఆర్టికల్ ఎందుకంటే కార్బన్ సిక్వెస్ట్రేషన్ సంబంధించింది. సాయిల్లో కార్బన్ సిక్వెస్ట్రేషన్ తగ్గడానికి కారణం ఏంటనేది రీసెంట్గా స్పిటి రీజియన్లో కనుక్కున్నారు. అందులో లైఫ్ స్టైల్లో ఏంటంటే చూడండి, హెర్బివరస్ అనిమల్స్లో లైఫ్ స్టాక్ ఒకటి ఉంటుంది, వైల్డ్ అనిమల్స్ ఉంటుంది. కానీ లైఫ్ స్టాక్ అనేది మనం పెంచుతున్న షీప్, క్యాటిల్ వాడేటి వల్ల ఏంటంటే ఆ ప్రాంతంలో ఉంటున్న నేల మీద ఉంటున్న కార్బన్ సిక్వెస్ట్రేషన్ కెపాసిటీ అండ్ కార్బన్ యూస్ ఎఫిషియన్సీ అనేది 19% తగ్గుతున్నట్టు చెప్తున్నారు. అంటే ఏంటంటే ఓవరాల్గా కార్బన్ని ఆ నేల దాచుకునేది తగ్గిపోతుంది, అంటే నేల హోల్డ్ చేసే కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. దానికి కారణం ఏంటంటే మనం ఈ లైఫ్ స్టాక్ వాటిలో ఉపయోగించే యాంటీబయాటిక్స్, టెట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్ లైఫ్ స్టాక్ మీద ఉపయోగిస్తాం. అవి ఎక్స్క్రీటా రూపంలో అలా మైక్రోబ్స్ అనేది భూమిలోకి రీచ్ అవుతుండో ఆ మైక్రోబ్స్ పైన కూడా ఈ యాంటీబయాటిక్స్ ఉండడం వల్ల అది కార్బన్ సిక్వెస్ట్రేషన్ తగ్గిస్తుంది అన్నారు. సో అందువల్ల ఇండైరెక్ట్గా లైఫ్ స్టాక్ అనేది కార్బన్ సాయిల్ మీద కార్బన్ సిక్వెస్ట్రేషన్ ఇన్ ద సాయిల్ని ఎఫెక్ట్ చేస్తుంది, క్లైమేట్ చేంజ్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత ఆర్టికల్ ఏంటి నాన్న, సో రీసెంట్గా అయినది టీఎన్ ఫారెస్ట్లో అద్భుతమైన ఇది పురుగు పేరు ఏం చెప్పాను, చిమ్మోటా లేదంటే ఏదో పురుగు అన్నాను. దట్ ఈస్ వన్ ఇన్సెక్ట్ కొత్తగా కనుక్కున్నారు. దాట్స్ ఇట్, నథింగ్ మోర్ బ్రిలియంట్. సో ఓకే గైస్, దిస్ ఇస్ ఆర్టికల్స్ ఆఫ్ ద డే. ఫర్ మోర్ ఆర్టికల్స్ స్టే ట్యూన్. దిస్ ఈస్ మీ SPR signing off. Have a nice day. We will join you in the next session. Bye bye, take care, have a nice day.